హాయ్, నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హ్యూమన్ రిప్రొడక్షన్. సో మొదటిగా రిప్రొడక్షన్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. సెల్ఫ్ పెర్పిచుయేషన్ ఆఫ్ స్పీసీస్ టు రిప్లేస్ ద ఓల్డ్ ఇండివిజువల్ ఇస్ కాల్డ్ రిప్రొడక్షన్. సో హ్యూమన్ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది యూనిసెక్షువల్ అండ్ వివిపారస్. యూనిసెక్షువల్ అంటే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆర్ present in the separate individual is called unisexual. సో మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేటివి సపరేట్ ఇండివిజువల్లో ఉంటాయి. దాన్ని మనం యూనిసెక్షువల్ అని అంటాం. సో ఇక్కడ వివిపారస్ అంటే డైరెక్ట్లీ గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్. సో ఓవిపారస్ అంటే ఎగ్ లేయింగ్ ఎనిమల్. సో మన హ్యూమన్ సెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేసి యూనిసెక్షువల్ అండ్ వివిపారస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈవెంట్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ ఈవెంట్స్ ఉంటాయండి. మొదటగా వచ్చేసి గ్యామెటోజెన్సిస్, ఇన్సెమినేషన్, ఫెర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్, జెస్టేషన్ అండ్ ప్యాచురేషన్. సో ప్రతి ఈవెంట్ గురించి ఇంట్రడక్షన్ చూద్దామండి మొదటిగా. సో తర్వాత మనం డీటెయిల్గా ప్రతి ఈవెంట్ గురించి, ప్రతి సీక్వెన్స్ గురించి మనము డీటెయిల్గా చదవాల్సిన అవసరం ఉంటుంది. సో మొదటిగా గ్యామెటోజెన్సిస్ అంటే ఏంటో చూద్దాం. గ్యామెటోజెన్సిస్ అంటే ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ను గ్యామెటోజెన్సిస్ అని అంటాం. మేల్లో స్పెర్మటోజెన్సిస్ అంటాము, ఫీమేల్లో oogenesis అని అంటాం. సో నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చేసి ఇన్సెమినేషన్. ఇన్సెమినేషన్ అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్, ద డిపోజిషన్ ఆఫ్ ఎ స్పర్మ్ ఇంటూ వెజినా త్రూ పెన్నిస్ డ్యూరింగ్ అ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇస్ కాల్డ్ ఇన్సెమినేషన్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఫెర్టిలైజేషన్. సో ఇన్ ఫెలోపియన్ ట్యూబుల్ ఫిజన్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవమ్ అకర్స్. అంటే స్పర్మ్ అండ్ ఓవము ఫెలోపియన్ ట్యూబుల్లో ఫిజన్ అవుతుంది. దాన్ని మనం ఫెర్టిలైజేషన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంటేషన్. ఇంప్లాంటేషన్లో స్పర్మ్ ప్లస్ ఓవమ్ జైగోట్గా ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్. క్లీవేజ్ జరగడం వల్ల మొరుల్లా ఫామ్ అవుతుంది, 8 to 16 సెల్స్. తర్వాత బ్లాస్టోసిస్ట్ 32 సెల్స్. సో ద బ్లాస్టోసిస్ట్ ఎంబెడెడ్ ఇన్ ద యుటరన్ వాల్ ఈస్ కాల్డ్ ఇంప్లాంటేషన్. ఎప్పుడైతే బ్లాస్టోసిస్ట్ ఎంబెడ్ అవుతాయో యూట్రైన్ వాల్ దగ్గర, దాన్ని మనము ఇంప్లాంటేషన్ అని అంటాం. ఓకే అండి. జెస్టేషన్ అంటే ఎంబ్రియో డెవలప్మెంట్. ఎంబ్రియో డెవలప్మెంట్ పీరియడ్ను మనము జెస్టేషన్ అంటాము. ప్యాచురేషన్ అంటే డెలివరీ ఆఫ్ బేబీ. సో మనం ఇంట్రడక్షన్ ఇచ్చామండి హ్యూమన్ సెక్షువల్ రిప్రొడక్షన్ సీక్వెన్స్ వచ్చేసి. సో మనం ఫ్యూచర్ క్లాసెస్లో డీటెయిల్గా చదువుకుందాం. బట్ ఇది చదువుకునే ముందు హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇక్కడ 4 పార్ట్స్ ఉంటాయండి మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో. మొదటగా వచ్చేసి ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గాన్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ జెనిటల్, అండ్ మూడోది వచ్చేసి అసెసరీ గ్లాండ్స్, నాలుగోది జెనిటల్ డక్ట్స్. ఇక్కడ ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గాన్ వచ్చేసి టెస్టిస్, ఇవి 1 పేర్ ఉంటాయండి. ఎక్స్టర్నల్ జెనిటల్ అనే వచ్చేసి స్క్రాటమ్ అండ్ పెన్నిస్. యాక్సెసరీ గ్లాండ్స్ వచ్చేసి ప్రోస్టేట్ గ్లాండ్, సెమినల్ వెసికిల్స్ అండ్ బల్బో యురెథ్రల్ గ్లాండ్. జెనిటల్ డక్ట్స్ వచ్చేసి రీటా టెస్టిస్, వాసా ఎఫ్రెన్షియా అండ్ ఎపిడెడమిస్, వాసా డిఫరెన్స్, ఎజాకులేటరీ డక్ట్ అండ్ యురెథ్రా. ఇదండి ఇంట్రొడక్షన్ వచ్చేసి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఫస్ట్ మనం డయాగ్రామాటిక్గా చూద్దామండి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని. సో తర్వాత మనం థియరీ పార్ట్కి వెళ్దాం. సో మొదటిగా మనము లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ టెస్టిస్ చూద్దాం. సో లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ టెస్టిస్లో ఇక్కడ టెస్టికులర్ లోబ్యూల్స్ ఉన్నాయండి. టెస్టికులర్ లోబ్యూల్స్ లోపల సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఓకే అండి. ఈ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ అనేవి 1 to 3 ఇన్ నెంబర్ ఉంటాయి. దిస్ ఆర్ వెరీ కాయిల్డ్, హైలీ కాయిల్డ్ స్ట్రక్చర్ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్ అనేవి. కానీ ఇక్కడ స్పెరికల్గా ఉన్నాయి. ఇది లాంగిట్యూడినల్ సెక్షన్ కాబట్టి ఇలా చూపెట్టాడు. సో ఈ సెమినిఫరస్ ట్యూబ్యూల్స్లో స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ స్పర్మ్ను మనం చూద్దాము. ఈ సెమినిఫరస్ ట్యూబుల్స్లో స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ట్యూబులై రెక్టై నుంచి రీటర్ టెస్టిస్కి వస్తుంది. ఈ రీటర్ టెస్టిస్ నుంచి వాసా ఎఫ్రెన్షియాకు ఓపెన్ అవుతుంది. వాసా ఎఫ్రెన్షియా నుంచి ఎపిడెడమిస్ నుంచి వాసా డిఫరెన్స్. సో ఇలా స్పర్మ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకే అండి. సో వాసా డిఫరెన్స్ అనేది లాంగ్ డక్ట్ అండి. సో ఇట్ లీవ్స్ ద స్క్రాటమ్. ఓకే.
సో ఇట్లా వ్యాస డిఫరెన్స్ అనేది స్క్రాటం నుంచి బయటకు వస్తుందండి. ఇట్ ఈస్ అ లాంగ్ డక్ట్. ఓకే, లాంగ్ డక్ట్. డక్ట్ అంటే ఏంటిదండి? పైప్, పైప్ లాగా అన్నమాట. సో ఎండ్ ఆఫ్ ద వ్యాస డిఫరెన్స్ యాంపుల్ లా ఉంటుంది. ఇక్కడ సెమినల్ వెసికల్స్ ఉంటాయి. ఈ సెమినల్ వెసికల్స్ యాంపుల్లా విచ్ ఇస్ ఓపెన్ ఇంటూ ద ఎజాక్యులేటరీ డక్ట్. ఓకే అండి, విచ్ ఓపెన్స్ ఇంటూ ద ఎజాక్యులేటరీ డక్ట్. ఈ ఎజాక్యులేటరీ డక్ట్ లో ఇక్కడ పార్ట్ లో ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుందండి. కిందనేమో కొంచెం కిందకి వస్తే బల్బో యురెథ్రల్ గ్లాండ్స్ ఉంటాయి. ఓకే అండి, ఈ ఎజాక్యులేటరీ డక్ట్ అనేది యురెత్రాకు ఓపెన్ అవుతుంది. యురెత్రా నుంచి యురెత్రా యురెత్రల్ మియేటస్ నుంచి ఇట్లా బయటకు వెళ్తుంది స్పర్మ్. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ యురినరీ బ్లాడర్ కూడా ఉంటుందండి. యురినరీ బ్లాడర్ ఈజ్ ఆల్సో ఓపెన్ ఇంటూ ద యురెత్రా. యురెత్రా నుంచి ఇక్కడ యురెత్రా నుంచి బయటకు వెళ్ళిపోతుంది యూరిన్. సో ఇన్ మేల్ యూరోజెనిటల్ ట్రాక్ట్ అనేది కామన్ ప్యాసేజ్ ఫర్ యూరిన్ అండ్ సెమన్. బట్ ఇన్ ఫీమేల్ యూరినరీ అండ్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అనేది సపరేట్గా ఉంటుందండి. ఓకే, సపరేట్గా ఉండడం జరుగుతుంది. ఇదండి స్పర్మ్ అనేది ఇలా వెళ్తుంది. ఫస్ట్ మనం చూసాం రీటా టెస్టిస్, ట్యూబ్యులర్ రెక్టై, తర్వాత రీటా టెస్టిస్, రీటా టెస్ట్ నుంచి వ్యాసా ఎఫ్రెన్షియా, వ్యాసా ఎఫ్రెన్షియా నుంచి ఎపిడెడమిస్, ఎపిడెడమిస్ నుంచి వ్యాసా డిఫరెన్స్, వ్యాసా డిఫరెన్స్ నుంచి ఎజాక్యులేటరీ డక్ట్, ఎజాక్యులేటరీ డక్ట్ నుంచి యురేత్రా, యురేత్రా నుంచి యురెథ్రల్ మియేటస్. ఇలా కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్పర్మ్ అంటాము. దీంట్లో భాగంగానే మనము ఈ బల్బో యురెథ్రల్ గ్లాండ్స్, సెమినల్ వెసికల్స్ ఎక్కడ ఉంటాయో మనము డయాగ్రామేటిక్గా చూసాము. సో నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దామండి. ఇక్కడ టెస్టికులర్ లోబ్యూల్స్ ఇంతకుముందే చదివాము. ఈ టెస్టికులర్ లోబ్యూల్స్ తర్వాత రీటా టెస్టిస్ అనేది ఉంటుంది. ఈ రీటా టెస్టిస్ నుంచి వ్యాస ఎఫ్రెన్షియా ఉంటుంది. వ్యాస ఎఫ్రెన్షియా తర్వాత ఎపిడెడమిస్, ఇది ఎపిడెడమిస్ అండి. మళ్ళీ వ్యాస డిఫరెన్స్. ఈ వ్యాస డిఫరెన్స్ ఎక్కడ ఓపెన్ అవుతుందండి? యాంపుల్లా ఉన్న ఈ సెమినల్ వెసికల్స్ రెండు కలిపి ఎజాక్యులేటరీ డక్ట్కి ఓపెన్ అవుతాయి. తర్వాత యురెత్రాకు ఓపెన్ అవుతాయి. యురెత్రా నుంచి యురెథ్రల్ మియేటస్. ఓకే, ఇక్కడ చిన్న హోల్ లాగా ఉంటుంది, దీన్ని యురెథ్రల్ మియేటస్ అంటాము. దీని నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే అండి, ఇక్కడ యురినరీ బ్లాడర్ కూడా యురెథ్రాలకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గ్లాన్స్ పెన్నిస్ అంటాం. ఇట్లా రెడ్ లాగా ఉంటుంది, ఇక్కడ గ్లాన్స్ పెన్నిస్ అంటాం దాన్ని. దీని చుట్టూ ఉన్నదాన్ని ఫోర్ స్కిన్ అని అంటాము. ఓకే, ఇదండి డయాగ్రామేటిక్గా మనకు చూస్తే థియరిటిక్ పార్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను డయాగ్రామ్స్ చూపెట్టడం జరుగుతుంది. సో తర్వాత థియరిటిక్ పార్ట్ చూద్దామండి. సో ఇక్కడ సెమినిఫెరస్ ట్యూబుల్స్ చూద్దామండి. నెక్స్ట్ మనము సెమినిఫెరస్ ట్యూబుల్స్ చూద్దామండి. ఈ సెమినిఫెరస్ ట్యూబుల్ అవుట్ సైడ్ వచ్చేసి జెర్మినల్ ఎపిథీలియం ఉంటుంది. తర్వాత మేల్ జెర్మ్ సెల్స్ ఉంటాయండి. ఇవి మేల్ జెర్మ్ సెల్స్, దీన్నే అంటాము స్పెర్మెటోగోనియా. తర్వాత సెర్టోలీ సెల్స్ అనేటివి కూడా ఉంటాయి, దీన్ని మనం సెర్టోలీ సెల్స్ అనే అంటాము. సో ఇన్ బిట్వీన్ ద సెమినిఫెరస్ ట్యూబుల్స్ లేడిక్ సెల్స్ ఆర్ ఇంటెస్టిషియల్ సెల్స్ అనేటివి ఉంటాయి. దిస్ సెక్రేట్స్ ఆండ్రోజన్, మెయిన్లీ టెస్టోస్టిరాన్. ఇదండి డయాగ్రామేటిక్గా మనం చూసాము. థియరీ పార్ట్ చూద్దామండి. డయాగ్రామేటిక్గా చూసాము. సో టెస్టిస్ చూద్దాం మొదటిగా. టెస్టిస్ లొకేషన్ అండ్ ఫంక్షన్. టెస్టిస్ ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ ఇన్ ద పౌచ్ కాల్డ్ స్క్రోటమ్. స్క్రోటంలో ఉంటుంది టెస్టిస్. స్క్రోటమ్ మెయింటైన్స్ ద లో టెంపరేచర్. సో లో టెంపరేచర్లో ఉంటుంది కంపేరిటివ్ టు ద బాడీ టెంపరేచర్ 2 నుంచి 2.5 వరకు తక్కువగా ఉంటుంది. ఓకే, ఇలా ఎందుకు ఉంటుంది అంటే లో టెంపరేచర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద స్పెర్మటోజెన్సిస్. లో టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పర్మ్ ఫార్మేషన్కి, స్పెర్మటోజెన్సిస్కి. సో ఇదండి టెస్టిస్ గురించి లొకేషన్ అండ్ ఫంక్షన్. మరి స్ట్రక్చర్ ఆఫ్ టెస్టిస్. ఈచ్ టెస్టిస్ ఈజ్ ఓవల్ ఇన్ షేప్. లెంత్ వచ్చేసి 4 to 5 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చేసి 2 to 3 సెంటీమీటర్స్. టెస్టిస్ ఈస్ కవర్డ్ బై ఏ డెన్స్ ప్రొటెక్టివ్ కవరింగ్. ఓకే అండి, మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం టెస్టికులార్ లోబ్యూల్స్ ఉంటాయని. ఈచ్ టెస్టిస్ యాజ్ ఏ 250 టెస్టికులార్ లోబ్యూల్స్ డయాగ్రామ్లో చూసాం మనం. ఈచ్ లోబ్యూల్ కంటైన్ 1 to 3 హైలీ కాయిల్డ్ సెమినిఫెరస్ ట్యూబుల్స్. ఓకే, సెమినిఫెరస్ ట్యూబుల్స్ హై కాయిల్డ్ స్ట్రక్చర్ ఉంటుందని చూసాం. సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఆర్ ద సైట్ ఆఫ్ స్పర్మ్ ఫార్మేషన్. ఓకే, స్పర్మ్ ఫామ్ అవుతుంది సెమినిఫెరస్ ట్యూబుల్స్లో. Cells in a seminiferous tubules. Seminiferous tubules are linked by 2 types of cells. సో మేల్ జెర్మ్ సెల్స్ ఉన్నాయన్న మనం స్పెర్మటోగోనియా అండర్గో మియోసిస్ టు ఫార్మ్ స్పామ్స్. సెర్టోలీ సెల్స్.
సో సెర్టోలి సెల్స్ అనేవి ప్రొవైడ్ న్యూట్రిషన్ అండ్ సపోర్ట్ టు ద జెర్మ్ సెల్స్. ఓకే, ఫంక్షన్ అండి ఇది. సో ఇంటెస్టిషియల్ సెల్స్ ఆర్ లేడిక్ సెల్స్. ఓకే, స్పేస్ అవుట్ సైడ్ ద సెమినిఫెరస్ ట్యూబుల్స్. సెమినిఫెరస్ ట్యూబుల్స్ లో మధ్యలో ఉంటుంది అన్నాం మనము. దీన్నే మనం ఇంటెస్టిషియల్ స్పేస్ లోనే ఈ లేడిక్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఏమేమి ఉంటాయండి? బ్లడ్ వెజిల్స్, లేడిక్ సెల్స్ అనేటివి ఉంటాయి. లేడిక్ సెల్స్ సెక్రెట్స్ ఆండ్రోజిన్ టెస్టోస్టిరాన్. ఆండ్రోజిన్స్ మెయిన్లీ టెస్టోస్టిరాన్ ను సెక్రెట్ చేస్తాయి. అండ్ ఆల్సో రిలీజెస్ అదర్ ఇమ్యూన్ సెల్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, మేల్ యాక్సెసరీ డక్ట్స్. డక్ట్స్ డక్ట్స్ అంటే పైప్ లాగా అన్నమాట. రీటా టెస్టిస్ మనం చూసాము. వాసా ఎఫ్రెన్షియా. ఈ వాసా ఎఫ్రెన్షియా తర్వాత ఎపిడెడిమిస్ వస్తుంది అన్నాము. ఎపిడెడిమిస్ తర్వాత వాసా డిఫరెన్స్. సో డయాగ్రామ్ లో మనము చూడడం జరిగింది. ఇక పాత్వే ఆఫ్ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్. ఒక సెమినిఫెరస్ ట్యూబుల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత ట్యూబ్లర్ రెక్టై ఉంటుంది. తర్వాత రీటా టెస్టిస్ తర్వాత ఏముంటుందండి? వాసా ఎఫ్రెన్షియా. వాసా ఎఫ్రెన్షియా తర్వాత ఎపిడెడిమిస్ తర్వాత వాసా డిఫరెన్షియా. తర్వాత ఎజాక్యులేటరీ డక్ట్ ఉంటుంది. ఓకే, ఎజాక్యులేటరీ డక్ట్ తర్వాత యురెత్రా ఉంటుంది, యురెత్రల్ మెయటస్. ఓకే అండి, ఈ పాత్ మనం చదువుకున్నాం. పాత్ ఆఫ్ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ అనేది చదువుకున్నాం. ఇక్కడ వాసా డిఫరెన్స్ అండ్ ఎజాక్యులేటరీ డక్ట్ చూద్దాం. వాసా డిఫరెన్స్ అసెండింగ్ ఇన్ టు ద అబ్డామన్, లూప్ ఓవర్ ద యూరినరీ బ్లాడర్. ఓకే, ఈ డక్ట్ అనేది వాసా డిఫరెన్స్ అనేది లాంగ్ ఉంటుందని చెప్పాను నేను. సో లూప్ ఓవర్ ద యూరినరీ బ్లాడర్. ఓకే, లూప్ ఓవర్ ద యూరినరీ బ్లాడర్ మనం డయాగ్రామ్ లో చూసాం. జాయిన్స్ ద డక్ట్ ఆఫ్ సెమినల్ వెసికల్స్. సెమినల్ వెసికల్స్ వస్తాయని చెప్పాను నేను. ఓకే, యాంపుల్ అండ్ సెమినల్ వెసికల్స్ ఓపెన్ ఇన్ టు ద యురెత్రా యాజ్ ఏ ఎజాక్యులేటరీ డక్ట్. ఓకే, ఎజాక్యులేటరీ డక్ట్ లో ఓపెన్ అవుతాయి. ఎజాక్యులేటరీ డక్ట్ అనేది యురెత్రాకు ఓపెన్ అవుతుంది. ఓకే అండి, యురెత్రా అంటే యురెత్రా స్టార్ట్స్ ఫ్రమ్ యూరినరీ బ్లాడర్, passes through penis, opens outside through urethral meatus, transports sperm to the outside. ఓకే, యురెత్రా అనేది. పెన్నిస్, మేల్ ఎక్స్టర్నల్ జెనటేలియా. Penis is a male external genitalia organ. It is made up of a special erectile tissue. ఈ స్పెషల్ ఎరెక్టైల్ టిష్యూ వల్ల విచ్ హెల్ప్ ఇన్ ద ఎరెక్షన్. ఓకే, ఎరెక్షన్ హెల్ప్స్ ఇన్ ఇన్సెమినేషన్. సో స్పమ్ బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. ఎన్లార్జ్డ్ టిప్ ఈస్ కాల్డ్ గ్లాన్స్ పెన్నిస్. మనం ఇంతకు ముందే చదివాము గ్లాన్స్ పెన్నిస్ అని. ఈ గ్లాన్స్ పెన్నిస్ ఈస్ కవర్డ్ బై లూజ్ స్కిన్ కాల్డ్ ఫోర్ స్కిన్. ఓకే, మేల్ అసెసరీ డక్ట్స్ ఉంటాయి. మేల్ అసెసరీ డక్ట్స్ ఇంక్లూడ్ పెయిడ్ సెమినల్ వెసికల్స్ చెప్పాము, ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ పెయిడ్ బల్బో యురెథ్రల్ గ్లాండ్స్. పెయిడ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, పెయిడ్ సెమినల్ వెసికల్స్, పెయిడ్ బల్బో యురెథ్రల్ గ్లాండ్స్. ప్రోస్టేట్ గ్లాండ్ మాత్రం సింగిల్గా ఉంటుంది. ఓకే, పెయిడ్గా ఉండదు. ఇవి గుర్తుంచుకోవాలండి ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ ఆఫ్ అసెసరీ గ్లాండ్స్ చూద్దామండి. ద సెక్రేషన్ ఆఫ్ దిస్ గ్లాండ్స్ ఫార్మ్ సెమినల్ ప్లాస్మా. ఓకే, సెమినల్ ప్లాస్మాని ఫార్మ్ చేస్తుంది. దిస్ సెమినల్ ప్లాస్మా ఇస్ రిచ్ ఇన్ ఫ్రక్టోస్, కాల్షియం అండ్ ఎంజైమ్స్. ఓకే అండి, సో బల్బో యురెథ్రల్ గ్లాండ్ సెక్రేషన్ హెల్ప్ ఇన్ lubrication ఆఫ్ పెన్నిస్. ఓకే, సో నేను డయాగ్రామేటిక్గా ఎక్కువగా చూపెట్టడం జరిగిందండి. సో డయాగ్రామేటిక్గా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది, హ్యూమన్ రిప్రొడక్షన్ అనేది డయాగ్రామేటిక్ వ్యూగా మనం ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే డయాగ్రామ్స్ సరిగా మనం అనాలిసిస్ చేసామో థియరిటిక్ పార్ట్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో అదండి. నెక్స్ట్ వచ్చేసి గెమెటోజెనిసిస్ గురించి నేర్చుకుందాం. ఓకే అండి, గెమెటోజెనిసిస్. సో మనం ఇంతకుముందే హ్యూమన్ రిప్రొడక్షన్లో ఇంట్రడక్షన్లో చదివాం మనం. గ్యామెటోజెనిసిస్, ఇన్సిమినేషన్, ఫెర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్, జెస్టేషన్ అండ్ ప్యాచురేషన్. సో మొదటగా గ్యామెటోజెనిసిస్ ఇన్ మేల్స్ చదువుదామండి. ద ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్స్ ఎలా ఉందో చదువుదాం. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మనం అనాలిసిస్ చేసాం కాబట్టి దాంతో పాటుగా మనం గ్యామెటోజెనిసిస్ ఎలా ఉందో మనము నేర్చుకుందాం. ఓకే, సో ఈ గ్యామెటోజెనిసిస్ నేర్చుకునే ముందు మనం మైటోసిస్ అండ్ మియోసిస్ అంటే ఏంటో కొంచెం బేసిక్గా చూసుకుందాం. సెల్ సైకిల్లో మనం డీటెయిల్గా చదువుతాం, కానీ గ్యామెటోజెనిసిస్ అర్థం కావాలంటే కొంచెం బేసిక్గా మైటోసిస్ అండ్ మియోసిస్ని టచ్ చేద్దాం. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ మైటోసిస్ అండ్ మియోసిస్. ఓకే, ద మైటోసిస్ అకర్ ఇన్ బాడీ సెల్స్. వన్ డివిజన్ ప్రొడ్యూసెస్ ద టూ డాటర్ సెల్స్. ఓకే, రెండు డాటర్ సెల్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. డాటర్ సెల్స్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్ 2n కండిషన్లో ఉంటాయి.
మైటాటిక్ డివిజన్లో. క్రోమోజోమ్ నెంబర్ రిమైన్స్ సేమ్. క్రోమోజోమ్ నెంబర్ సేమ్ ఉంటుంది. హెల్ప్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ మైటోసిస్. మియోసిస్ అంటే అకర్స్ ఇన్ జెర్మ్ సెల్స్. 2 డివిజన్స్ ఉంటాయండి. మియోసిస్ 1 ఉంటుంది, మియోసిస్ 2 ఉంటుంది. ప్రొడ్యూసెస్ ద 4 డాటర్ సెల్స్. డాటర్ సెల్స్ ఎప్పుడైనా అప్లైడ్ కండిషన్లో ఉంటాయి. క్రోమోజోమ్ నెంబర్ అనేది రిడక్షన్ జరుగుతుంది. రిడక్షనల్ డివిజన్ అనేది జరుగుతుంది. హెల్ప్ ఇన్ గ్యామెట్ ఫార్మేషన్. సో ఇది బేసిక్గా చెప్పడం జరిగిందండి మీకు మైటోసిస్, మియోసిస్. సో తర్వాత గ్యామెటోజెన్సిస్ చూద్దాం. మేల్లో గ్యామెటోజెన్సిస్ స్పెర్మ్ ఫార్మేషన్ ఎలా ఉంది, స్పెర్మటోజెన్సిస్ ఎలా జరిగిందో మనము చూద్దామండి. సో ఇంట్రడక్షన్ గ్యామెటోజెన్సిస్ వచ్చేసి ద ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్ టెస్టిస్ ఇన్ మేల్స్ అండ్ ఓవరీస్ ఇన్ ఫీమేల్స్ ప్రొడ్యూస్ గ్యామెట్స్ బై ప్రాసెస్ కాల్డ్ gametogenesis. Okay, in males, sperms are produced in the testis by process of spermatogenesis, which begins at puberty. Okay, in males, the formation of sperms are produced in the testis by process of spermatogenesis. ఎప్పుడు బిగిన్ అవుతాయండి? ప్యూబర్టీలో బిగిన్ అవుతాయి. The immature male germ cells called spermatogonia. ఈ స్పెర్మటోగోనియా అనేవి ఇన్నర్ వాల్ ఆఫ్ ద సెమినోఫరస్ ట్యూబుల్లో ఉంటాయి. అర్థమవుతుందా అండి? ఇవేంటి అండి? ఇమ్మెచ్యూర్ మేల్ జెర్మ్ సెల్స్ కాల్డ్ స్పెర్మటోగోనియా. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. స్పెర్మటోగోనియా ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద సెమినిఫరస్ ట్యూబ్యూల్. దిస్ స్పెర్మటోగోనియా ఇస్ మల్టిప్లై బై మైటోటిక్ డివిజన్. ఫస్ట్ మైటోటిక్ డివిజన్ జరుగుతుందండి. గ్యామెటోజెన్సిస్ లా ఫస్ట్ మైటోటిక్ డివిజన్ జరగడం వల్ల ఇవి స్పెర్మటోగోనియా అనేవి ఇంక్రీజ్ ఇన్ నెంబర్. ఓకే, నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. Each spermatogonia is diploid and contain 46 chromosomes. Okay, 46 chromosomes ఉంటాయి. Some spermatogonia differentiated into primary spermatocyte. Okay, కొన్ని స్పెర్మటోగోనియాలు ప్రైమరీ స్పెర్మోసైట్గా ఫామ్ అవుతాయి, విచ్ periodically undergo meiosis to form applied male gametes. అర్థమవుతా? మియోసిస్ ఫామ్ అయినప్పుడు, మియాసిస్ అకరైనప్పుడు ఇక్కడ అప్లాయిడ్ అనేది ఉన్నదండి. అప్లాయిడ్ మేల్ గ్యామెట్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, ఈ డిఫరెన్షియేషన్ గుర్తుంచుకోండి. నేను డయాగ్రమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చూడండి, మైటోజెన్సిస్ చూద్దామండి. ఇక్కడ ఇమ్మెచ్యూర్ మేల్ జెర్మ్ సెల్ కాల్డ్ స్పెర్మటోగోనియా ప్రజెంట్ ఇన్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ ద సెమినిఫరస్ ట్యూబ్యూల్. సో ఈ స్పెర్మటోగోనియా అనేది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. సో 46 క్రోమోజోమ్స్, 44 ప్లస్ XY. సో ఈ స్పెర్మటోగోనియా అనేది మైటోసిస్ అంటే డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. ఈ డిఫరెన్షియేషన్ అండ్ మైటోసిస్ జరగడం వల్ల ప్రైమరీ స్పెర్మటోసైట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్రైమరీ స్పెర్మటోసైట్ అనేది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. సో స్పెర్మటోగోనియా డిప్లాయిడ్లో ఉంటుంది, ప్రైమరీ స్పెర్మటోసైట్ కూడా డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. తర్వాత మియోసిస్ 1 జరుగుతుంది. మియోసిస్ 1 అంటే రిడక్షనల్ డివిజన్. ఈ రిడక్షనల్ డివిజన్ జరగడం వల్ల సెకండరీ స్పెర్మటోసైట్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఇస్ అప్లాయిడ్ కండిషన్. ఓకే అండి, అప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది సెకండరీ స్పెర్మటోసైట్. 22 ప్లస్ X, 22 ప్లస్ Y ఫామ్ అవుతాయి. తర్వాత మియోసిస్ 2 అనేది జరుగుతుంది. ఇది ఈక్వటోరియల్ డివిజన్. సో ఇలా జరగడం వల్ల 4 అప్లాయిడ్ స్పెర్మటిడ్స్ ఫామ్ అవుతాయి. 4 అప్లాయిడ్ స్పెర్మటిడ్స్ ఫామ్ అవుతాయి. తర్వాత డిఫరెన్షియేషన్ జరగడం వల్ల స్పర్మటోజోవా అనేది ఫామ్ అవుతుంది. సో స్పెర్మటిడ్స్, స్పర్మ్స్, సెకండరీ స్పెర్మటోసైట్స్ ఇవన్నీ అప్లైడ్ కండిషన్లో ఉంటాయండి. సో ఇక్కడ స్పెర్మటిడ్స్ అన్నాను, 4 అప్లైడ్ స్పెర్మటిడ్స్ అన్నాను. దీని స్పెర్మ్గా ఫామ్ కావడాన్ని స్పెర్మియోజెన్సిస్ అని అంటాము. స్పర్మ్స్ అండ్ స్పెర్మటోజోవా, ఈ స్పర్మ్స్ అనేవి సెటోలి సెల్స్కి బైండ్ అవుతాయి. ఈ సెటోలి సెల్స్కు బైండ్ అయిన తర్వాత ద రిలీజ్ ఆఫ్ స్పర్మ్ ఫ్రమ్ సెటోలి సెల్స్ ఇన్ టు ద ల్యూమన్ ఆఫ్ సెమినిఫరస్ ట్యూబుల్ ఈజ్ కాల్డ్ స్పెర్మియేషన్. ఓకే, ఈ ల్యూమన్కు రిలీజ్ అవుతాయి ఈ సెటోలి సెల్స్ నుంచి, దాన్నే మనం అంటాము స్పెర్మియేషన్. సో ఈ సెమినిఫరస్ ట్యూబుల్స్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ట్యూబులర్ రెక్టా, రీటా టెస్టిస్, వాసా ఎఫరెన్సియా, ఎపిడెడిమిస్కి అట్లా స్పర్మ్ అనేది మూవ్ అవుతుంది. సో ఇదండి గ్యామెటోజెన్సిస్. నెక్స్ట్ వచ్చేసి
ఎన్సిఆర్టీ డయాగ్రామ్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ స్పెర్మటోగోనియా ఉంది. సో ఇమ్మెచ్యూర్ జెర్మ్ సెల్స్ ఇన్ సెమినిఫరస్ ట్యూబుల్. తర్వాత ఎట్ ప్యూబర్టీ అండి, ఇది ఎట్ ప్యూబర్టీ. సో మైటోసిస్ డిఫరెన్షియేషన్ జరిగింది. ప్రైమరీ స్పెర్మోసైట్ అనేది ఫామ్ అయింది. ఈ ప్రైమరీ స్పెర్మోసైట్ డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుందండి. తర్వాత ఫస్ట్ మియోటోటిక్ డివిజన్ జరిగింది, మియోసిస్ డివిజన్ జరిగింది. సో సెకండరీ స్పెర్మటోసైట్ ఫామ్ అయింది. తర్వాత మళ్ళీ సెకండ్ మెయోటిక్ డివిజన్ జరిగింది. 4 అప్లైడ్ స్పెర్మటిడ్స్ అనేటివి ఫామ్ అయ్యాయి. ఇక్కడ చూడండి, 4 అప్లైడ్ స్పెర్మటిడ్స్ ఫామ్ అయ్యాయి. మళ్ళీ డిఫరెన్షియేషన్ జరిగిన తర్వాత స్పెర్మటోజోవా ఆర్ స్పర్మ్ అనేది ఫామ్ అయిందండి. సో ఇది ఎన్సిఆర్టీ డయాగ్రామ్ అండి. సో యా, చూడండి, ఫస్ట్ డిప్లాయిడ్లో ఉంది, తర్వాత అప్లైడ్ అనేది ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ స్పెర్మటోగోనియా అనేది డిప్లాయిడ్లో ఉంది. ప్రైమరీ స్పెర్మటోసైట్ అనేది డిప్లాయిడ్ కండిషన్లో ఉంది. తర్వాత సెకండరీ స్పెర్మటోసైట్, స్పెర్మటిడ్ అండ్ స్పెర్మటోజోవా వచ్చేసి అప్లైడ్ కండిషన్లో ఉన్నాయి. నేను ఎందుకు డిప్లాయిడ్ అప్లైడ్ అంటున్నానంటే, నీటిలో మనకు ఎక్కువగా ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో యా, సో స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ హెడ్ ఉంటుంది, నెక్, మిడిల్ పీస్ అండ్ టేల్ ఉంటుందండి. ఇక్కడ హెడ్ చూసినట్టయితే మనము, ఇది ప్లాస్మా మెంబ్రేన్ అండి, ఇది ఆక్రోజోమ్. సో ఈ పార్ట్ ఇంపార్టెంట్ అండి, ఆక్రోజోమ్. ఈ ఆక్రోజోమ్ అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ గోల్జీ బాడీస్ విచ్ కంటైన్ ప్రోటోలైటిక్ ఎంజైమ్. సో ఈ గోల్జీ బాడీస్ ఉంటాయి ఆక్రోజోమ్లో, కలెక్షన్ ఆఫ్ గోల్జీ బాడీస్ ఉంటాయి. సో ఇట్ కంటైన్ ప్రోటోలైటిక్ ఎంజైమ్. ఈ ప్రోటోలైటిక్ ఎంజైమ్ అనేది ఎరోడ్ చేస్తుంది ఓవంను. సో ఓవంలోకి ఎంటర్ కావడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ న్యూక్లియస్ కంటైనింగ్ క్రోమోజోమల్ మెటీరియల్, న్యూక్లియస్ అనేది ఎక్కువగా ఉంటుందండి, సైటోప్లాజం అనేది తక్కువగా ఉంటుంది, న్యూక్లియస్ ఇదంతా. సో ఇది వచ్చేసి ప్రాక్సిమల్ సెంట్రియోల్, ఈ కింది వచ్చేసి డిస్టియల్ సెంట్రియోల్. ఓకే, ఓవంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ హెడ్ను సెంట్రియోలే ఎంటర్ అవుతుందండి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ మిడిల్ పీస్. మైటోకాండ్రియా ఉంటుందండి. ఈ మైటోకాండ్రియా ఈజ్ ఎనర్జీ సోర్స్ ఫర్ స్విమ్మింగ్. ఓకే, ఎనర్జీ సోర్స్ మైటోకాండ్రియా. సో ఇది వచ్చేసి టేల్. దిస్ ఇస్ కాల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ అండి. థియరిటికల్ పార్ట్ చూద్దామండి స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ని. ఇంతకుముందు డయాగ్రామెటిక్ వ్యూ చూసాము. సో ఇక్కడ స్పెర్మ్ ఈజ్ ఎ మైక్రోస్కోపిక్ సెల్. ఇట్ హ్యాస్ 4 parts: head, neck, middle piece and tail. Plasma membrane covers the entire sperm. Okay, head వచ్చేసి contain applied nucleus. Anterior part as a acrosome అని చెప్పాను. Acrosomes contain enzymes, proteolytic enzymes అనేటివి ఉంటాయి which help in the fertilization. Middle piece mitochondria ఉంటుంది, provide energy for tail movement. సో టేల్ అంటే హెల్ప్ ఇన్ మొటిలిటీ ఆఫ్ స్పర్మ్. టేల్ అనేది మొటిలిటీ ఆఫ్ స్పర్మ్ కోసం ఉపయోగపడుతుంది. సో ఫెర్టిలిటీ ఫ్యాక్టర్ వచ్చేసి నార్మల్ సెమన్ వచ్చేసి 200 to 300 మిలియన్ స్పర్మ్స్ ఉంటాయండి. సో 60 అబోవ్ స్పర్మ్స్ నార్మల్ సైజ్ అండ్ షేప్ ఉండాలి. 40% అబోవ్ స్పర్మ్స్ వచ్చేసి విగరస్ మొటిలిటీ ఉండాలి. అప్పుడే ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, మరి నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ కంట్రోల్, హైపోథాలామస్. ఓకే, ఎండోక్రైన్ గ్లాండ్లో మనం చదివాము, హార్మోనల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో మనం చదివాము. సో హైపోథాలామస్ రిలీజెస్ గొనడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్. సో ఈ గొనడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ అనేది యాంటీరియర్ పిట్యూటరీని కంట్రోల్ చేస్తుందండి. సో ఇట్ స్టిమ్యులేట్స్ ద యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ టు secrete luteinizing hormone and follicle stimulating hormone. So luteinizing hormone act on Leydig cells of the testis. మనం ఇంతకుముందు చదువుకున్నామండి. సో Leydig cells secrete testosterone which stimulates the spermatogenesis. ఓకే, ఈ Leydig cells అనేవి టెస్టోస్టిరాన్ ను ప్రొడ్యూస్ చేస్తాయి which stimulates the spermatogenesis. మరి follicular stimulating hormone వచ్చేసి సెర్టోలి సెల్స్ మీద యాక్ట్ అవుతాయి. సో సెర్టోలి సెల్స్ సపోర్ట్స్ ద హెల్ప్ ఇన్ ద స్పెర్మటోజెన్సిస్. ఓకే అండి, వెన్ హార్మోన్ లెవెల్ ఇంక్రీజ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అకర్స్. ఓకే, హార్మోన్ లెవెల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. మరి టెస్టోస్టిరాన్ ఏం చేస్తుందని,
ఇన్హిబిట్స్ ద గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ సెక్రేషన్ అనేది డిక్రీజ్ చేస్తుంది, ఇనిబిట్ చేస్తుంది. మరి సెల్టోలి సెల్స్ ఏం చేస్తుందండి? ఇనిబిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది, విచ్ ఇనిబిట్స్ ద ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఎక్కువ అయినప్పుడు, ఇంక్రీజ్ అయినప్పుడు, సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అకర్స్, అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. సో ఒక హార్మోన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ కావద్దు, తక్కువ ప్రొడ్యూస్ కావద్దండి. సో సమతుల్యంగా ఉండాలి. అర్థమవుతుందా అండి? నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చదువుకుందాం. సో పార్ట్స్ చూద్దాం. ఫస్ట్ ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గన్ వచ్చేసి ఏ పేర్ ఆఫ్ ఓవరీస్. డక్ట్ సిస్టమ్ అంటే ఫొలోపియన్ ట్యూబుల్స్ ఉంటాయి, యుటరస్, సర్విక్స్ అండ్ వెజినా. యాక్సెసరీ గ్లాండ్స్ అంటే బర్తోలిన్స్ గ్లాండ్స్. ఏంటండి బర్తోలిన్స్ గ్లాండ్స్? ఎక్స్టర్నల్ జెనటేలియా వచ్చేసి ఉల్వా, లేబియా మేజర్, లేబియా మైనర్ అండ్ క్లైటోరిస్ అనేది ఉంటుంది. సో ఇవి పార్ట్స్ అండి, ఓవరాల్ వ్యూ ఉండాలి మనకి. సో ఈ డయాగ్రామేటిక్ గా మనం చూద్దామండి. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చేసి ఇది యుటరస్ అండి, యుటరైన్ క్యావిటీ. ఇది యుటరైన్ ఫండస్. ఇది ఎండోమెట్రియం, మయోమెట్రియం, ఇది పెరిమెట్రియం. సో ఈ పార్ట్స్ ఇంపార్టెంట్ అండి. ఎండోమెట్రియం అంటే షెడ్స్ ఆఫ్ డ్యూరింగ్ ద మెన్చురేషన్ సైకిల్. ఓకే, ఈ పార్ట్ ఇంపార్టెంట్ అండి, ఎండోమెట్రియం. దిస్ ఈస్ కాల్డ్ ఓవరీ. మనం దీన్నే ఫొలోపియన్ ట్యూబుల్స్ అంటాం. ఫొలోపియన్ ట్యూబుల్స్ అనేవి 3 పార్ట్స్ ఉంటాయండి. ఇక్కడ ఈస్థమస్, యాంపుల్లా అండ్ ఇన్ఫాండబులం. సో యాంపుల్లా ఈజ్ అ సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. ఇట్ ఈస్ అ సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. సో ఇక్కడ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, దీన్నే అంటాం ఫింబ్రే. ఓకే అండి, ఫింబ్రే అని అంటాము. సో దీన్ని సెర్విక్స్ అంటామండి, సెర్వైకల్ కెనాల్. ఇది వచ్చేసి వెజినా. ఇవ్వండి పార్ట్స్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ వచ్చేసి, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చేసి. సో ఈ ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గన్ వచ్చేసి చూద్దాం. ఫస్ట్ ఓవరీస్. ఓవరీస్ గురించి చూద్దాం. దిస్ ఇస్ కాల్డ్ ఓవరీస్, రైట్? Ovaries are the primary female sex organs. These are primary female sex organs. Produce ovum. ఓకే అండి, ఓవమ్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ovarian hormones. Present one on each side of the lower abdomen. లోవర్ అబ్డామన్ లో ఉంటాయండి. ఈచ్ ఓవరీ వచ్చేసి 2 to 4 సెంటీమీటర్ లాంగ్ ఉంటాయి. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు పెల్విక్ వాల్ బై యుటరస్ బై లిగమెంట్స్. ఓకే, లిగమెంట్స్ తో అటాచ్ అవుతుంది, కనెక్ట్ అయి ఉంటుంది. సో కవర్డ్ బై థిన్ ఎపిథెలియం. Inner tissue is called ovarian stroma. So ovarian stroma, inner tissue is called ovarian stroma. Stroma divided into outer cortex and inner medulla. ఓకే, ఇదే అండి ఓవరీస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి డక్ట్ సిస్టమ్ అండి. సో డక్ట్ సిస్టంలో ఫొలోపియన్ ట్యూబ్స్ చూద్దాం. ఫొలోపియన్ ట్యూబ్స్ కూడా ఓవిడక్ట్స్ అని అంటాము. సో ఆల్సో కాల్డ్ యాజ్ ఓవిడక్ట్స్. వన్ పేర్ ఆఫ్ ఆలో మస్కులర్ ట్యూబ్స్ ఉంటాయండి, అండ్ ఇట్ ఈస్ లైన్డ్ బై ఏ ciliated epithelium. సో సీలియా హెల్ప్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ గ్యామెట్స్ అండ్ ఎంబ్రియో. సో సీలియా అనేది ఉంటుంది, అది మూమెంట్ ఆఫ్ గ్యామెట్స్ అండ్ ఎంబ్రియోకి ఉపయోగపడుతుంది. ఈ ఫొలోపియన్ ట్యూబుల్ ఈజ్ అ సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్. సో ఫనల్ షేప్డ్ ఎండ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, కాల్డ్ ఫింబ్రియే. ఇంతకుముందు డయాగ్రామ్ లో చూపెట్టాను, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ కాల్డ్ ఫింబ్రియే. పార్ట్స్ ఆఫ్ ఫొలోపియన్ ట్యూబుల్ అంటే ఇన్ఫండబులం ఉంటుంది, తర్వాత యాంపుల్లా ఉంటుంది, సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అని చెప్పాను, తర్వాత ఈస్థమస్ ఉంటుంది. ఓకే అండి. సో డయాగ్రామ్ లో చూడండి, ఫొలోపియన్ ట్యూబ్ వచ్చేసి ఈస్థమస్ చెప్పాము, యాంపుల్లా ఈజ్ సైట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్, ఇన్ఫాండబులం, ద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఈస్ కాల్డ్ ఫింబ్రియే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యుటరస్ వోంబ్. యుటరస్ వోమ్, సింగిల్ ఆర్గాన్, ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వోమ్. షేప్ ఇన్వర్టెడ్ పియర్ షేప్ లో ఉంటుంది, సపోర్టెడ్ బై లిగమెంట్స్ అటాచ్డ్ టు ద పెల్విక్ వాల్. సో కనెక్షన్ అండ్ బర్త్ కెనాల్ చూద్దామండి. యుటరస్ ఓపెన్ ఇంటూ ద వెజినా. యుటరస్ ఓపెన్ ఇంటూ ద వెజినా త్రూ సెర్విక్స్. ఓకే అండి.
యూటరస్ ఓపెన్ ఇంటూ ద వెజినా త్రూ సెర్విక్స్. అర్థమవుతుందా అండి? ద క్యావిటీ ఆఫ్ ఎ సెర్విక్స్ ఇస్ కాల్డ్ సెర్వైకల్ కెనాల్. ఈ క్యావిటీని ఏమంటామండి? సెర్వైకల్ కెనాల్. ఓకే. ఈ సెర్వైకల్ కెనాల్ అండ్ వెజినాను ఏమంటామంటే బర్త్ కెనాల్. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సెర్వైకల్ కెనాల్ అండ్ వెజినాను మనం బర్త్ కెనాల్ అని అంటాము. సో వాల్ ఆఫ్ యూటరస్ 3 లేయర్స్ ఇంతకు ముందే చూసామండి. ఔటర్ లేయర్ పెరిమెట్రియం, మయోమెట్రియం అండ్ ఇన్నర్ లేయర్ ఈస్ కాల్డ్ ఎండోమెట్రియం. సో ఎండోమెట్రియం ఈస్ షట్ ఆఫ్ డ్యూరింగ్ ద మెన్చురేషన్. ఓకే, ఆ పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఇంతకు ముందే చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి వెజినా. వెజినా లెంత్ వచ్చేసి 8.5 సెంటీమీటర్స్. ఇట్ ఈస్ ఎన్ ఏ ఫైబ్రోమస్కులర్ ఆర్గాన్, యాక్ట్ యాజ్ ఏ కపులేటరీ కెనాల్. నో గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ వెజినా. దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్లాండ్స్ అనేటివి ఉండవు. సో పొజిషన్ అండ్ ఫంక్షన్ ప్రజెంట్ ఇన్ ద 90 డిగ్రీ యాంగిల్ టు ద యూటరస్. 90 డిగ్రీ యాంగిల్ టు ద యూటరస్ అంటే స్ట్రేట్ అన్నమాట. ఇట్లా యూటరస్ ఇక్కడ ఉంటే వెజినా అనేది డౌన్ ఉంటుంది, కింద ఉంటుంది అన్నమాట. సో 90 డిగ్రీ అంటే స్ట్రేట్ ఇట్లా. serves as a passage for menstruation flow, forms part of the birth canal. ఓకే, ఫార్మ్స్ ద పార్ట్ ఆఫ్ బర్త్ కెనాల్. ఇంతకు ముందే చెప్పాను నేను. ఈ సెర్వైకల్ కెనాల్ అండ్ వెజినా వచ్చేసి బర్త్ కెనాల్ అని అన్నాము. ఓకే. వెజినల్ ఓపెనింగ్ అండ్ హైమన్. ద వెజినల్ ఓపెనింగ్ is partially covered by thin vascular membrane called hymen. వెజినల్ ఓపెనింగ్ అనేది థిన్ వాస్కులర్ మెంబ్రెయిన్ తోని కవర్ అయి ఉంటుందండి. దాన్ని హైమన్ అని అంటాము. హైమన్ మే రప్చర్ డ్యూరింగ్ ద ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్. ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు హైమన్ అనేది రప్చర్ అవుతుంది. ఆ సమయంలోనే కాదండి, నార్మల్గా ఎప్పుడైతే స్పోర్ట్స్, సైక్లింగ్, రైడింగ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు కూడా ఈ హైమన్ అనేది రప్చర్ అవుతుందండి. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్టర్నల్ జెనిటేలియా. ఓకే అండి, ముందు డయాగ్రామ్ చూద్దామండి. డయాగ్రామ్ చూసిన తర్వాత థియరీ చదువుకుందాం. ఈ పార్ట్ వచ్చేసి, ఇది డయాగ్రామ్ వచ్చేసి ఎక్స్టర్నల్ జెనిటేలియా డయాగ్రామ్ అండి. సో మోనస్ ప్యూబిస్ ఇక్కడ ఉంటుంది. సో లేబియా మేజోరా అంటాము అవుట్ సైడ్ పార్ట్ని. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ లేబియా మైనోరా. ఈ లేబియా మేజోరాలో ఫ్యాట్ ఏరీ లైక్ స్ట్రక్చర్ అన్నట్టు, ఇది ఎయిర్ ఉంటుంది, ఫ్యాట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ లేబియా మైనోరాలో నో ఎయిర్ ఇస్ ప్రజెంట్. ఓకే. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ వెస్టిబ్యూల్. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ వెస్టిబ్యూల్. సో వెస్టిబ్యూల్ ఇట్లా పైన క్లైటోరిస్ ఉంటుంది. ఇట్ ఈస్ అ టైనీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్. ఓకే, క్లైటోరిస్ ఇస్ టైనీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ విచ్ ఇస్ ఒమలాగస్ టు పెన్నిస్ ఇన్ మేల్. ఓకే అండి, మేల్ల పెన్నిస్ ఎలా ఉంటుందో ఫీమేల్ క్లైటోరిస్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ టైనీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ కాల్డ్ క్లైటోరిస్. సో దిస్ ఈస్ కాల్డ్ వెజీనా. ఓకే, వెజిటబుల్ లోపల వెజీనా. పైన ఐమన్, ఐమన్ అనే లేయర్ ఉంటుంది. ఓకే అండి. సో మీకు డయాగ్రామేటిక్గా చూపెడితే ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో డయాగ్రామ్ ఫస్ట్ చూపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ మనం థియరిటిక్ పార్ట్ చూద్దామండి. ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటేలియా ఇంక్లూడ్స్ మోనిస్ ప్యూబిస్, లేబియా మెజోరా, లేబియా మైనోరా అండ్ క్లైటోరిస్. ఓకే, మొదటిగా మోనస్ ప్యూబిస్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ అ కుషన్ ఆఫ్ ఫ్యాటీ టిష్యూ కవర్డ్ బై స్కిన్ అండ్ ప్యూబిక్ ఎయిర్. ఓకే అండి, ఇది మోనస్ ప్యూబిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లేబియా మెజోరా. ఇట్ ఈస్ అ ఫ్లెషీ ఫోల్డ్ ఆఫ్ టిష్యూ ఎక్స్టెండెడ్ డౌన్ ఫ్రమ్ ద మోనస్ ప్యూబిస్. ఇట్ ఈస్ సరౌండెడ్ ద వెజైనల్ ఓపెనింగ్. ఓకే అండి, లేబియా మెజోరా. లేబియా మైనోరా చూద్దాం. పేర్డ్ ఫోల్డ్ ఆఫ్ టిష్యూ లొకేటెడ్ బిలో లేబియా మెజోరా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లైటోరిస్. ఇట్ ఈస్ అ స్మాల్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్ present at the upper junction of labia minora. Upper junction of labia minora. Okay, upper junction of labia minora, located above the urethral opening. Okay,
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెమరీ గ్లాండ్. సో మొదటిగా మనము డయాగ్రమెటిక్ వ్యూ చూద్దామండి. సో ఈ పార్ట్ వచ్చేసి ఫ్యాట్. ఇక్కడ ఇది వచ్చేసి పెక్టోరలిస్ మేజర్ మజిల్ విచ్ ప్రొవైడ్స్ ద బేస్ ఆఫ్ ద బ్రెస్ట్. సో ఇక్కడ మెమరీ ఆల్వియోలస్ ఉంటుందండి. ఇక్కడ మిల్క్ అనేది సెక్రెట్ అవుతుంది. మిల్క్ అనేది సెక్రెట్ అయిన తర్వాత ప్యాసేజ్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే డక్ట్స్ ద్వారా ఎలా వెళ్తుంది, ఏ డక్ట్ నుంచి వెళ్తుంది అనేది ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైతే మిల్క్ అనేది మెమరీ ఆల్వియోలస్లో సెక్రెట్ అయిందో ఆ తర్వాత మెమరీ ట్యూబుల్స్కి వెళ్తుందండి. సో మెమరీ ట్యూబుల్స్కి తర్వాత మెమరీ డక్ట్. చూడండి ఇక్కడ మెమరీ డక్ట్ తర్వాత మెమరీ యాంఫుల్లా. చూడండి మెమరీ యాంఫుల్లా తర్వాత ఫైనల్గా లాక్టిఫెరస్ డక్ట్. ఓకే, లాక్టిఫెరస్ డక్ట్ తర్వాత నిప్పుల నుంచి రిలీజ్ అవుతుంది మిల్క్. ఓకే అండి, మొదటగా ఆల్విలై, మెమరీ ట్యూబ్యూల్స్, మెమరీ డక్ట్, మెమరీ యాంఫుల్లా, లాక్టిఫెరస్ డక్ట్ అండ్ నిప్పుల్ ద్వారా రిలీజ్ అవుతుంది మిల్క్. ఓకే అండి, ఇది డయాగ్రమెటిక్ వ్యూ. సో ఇప్పుడు థియరిటికల్గా చూద్దామండి. మెమరీ గ్లాండ్స్. Mammary glands. A functional mammary gland is characteristic of all female mammals. Mammary glands are paired structures. Okay, paired structures contain glandular tissue and a variable amount of fat. ఇంతకుముందు చూపెట్టాను నేను ఫ్యాట్ ఉంటుందని. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ వచ్చేసి ఈచ్ బ్రెస్ట్ హ్యాస్ ఏ 15 to 20 మెమరీ లోబ్స్. ఒక మెమరీ లోబ్స్ అనేవి ఉంటాయి. ఈ మెమరీ లోబ్, each lobe contain cluster of cells called alveoli. Okay, alveoli cells secrete milk. ఇంతకు ముందే చెప్పాను alveoli cells secrete milk అని. Milk is stored in the lumen of alveoli. Okay, cavity of the alveoli. ఓకే అండి. సో డక్ట్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇంతకు ముందే చెప్పా, మిల్క్ ఫ్లో పాత్వే అంటాం దీన్ని. మిల్క్ ఫ్లో పాత్వే. Alveoli open into the mammillary tubules. ఓకే అండి, మెమలరీ కాదండి, సారీ, మెమరీ ట్యూబ్యూల్స్. ఓకే, ట్యూబుల్స్ ఆఫ్ ఈచ్ లోబ్ జాయిన్ టు మెమరీ డక్ట్. చూపెట్టాను డయాగ్రమెటిక్గా మెమరీ డక్ట్. సెవరల్ మెమరీ డక్ట్ జాయింట్స్ టు ఫార్మ్ మెమరీ యాంఫుల్లా. సో ఈ యాంఫుల్లా కనెక్ట్స్ టు ద లాక్టిఫెరస్ డక్ట్. మిల్క్ ఈజ్ రిలీజ్డ్ త్రూ లాక్టిఫెరస్ డక్ట్. ఓకే అండి, చూడండి ఇంతకుముందే చెప్పాను నేను ఆలివ్లై, మెమరీ ట్యూబ్యూల్స్, తర్వాత మెమరీ డక్ట్, తర్వాత యాంఫుల్లా, తర్వాత లాక్టిఫెరస్ డక్ట్, నిపిల్ ద్వారా రిలీజ్ అవుతుంది మిల్క్. సో ఇదండి మెమరీ గ్లాండ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓజెనెసిస్. Oogenesis is a process of formation of female gamete or ovum from the mature mother cells is called oogenesis. సో మెచ్యూర్ మదర్ సెల్స్ ఉగోనియా నుండి ఫీమేల్ గ్యామెట్ ఓవం ఫామ్ కావడాన్నే మనం oogenesis అని అంటాం. ఇట్ బిగిన్స్ డ్యూరింగ్ ద ఎంబ్రియోనిక్ ఫీటల్ స్టేజ్. At the time of the puberty, that 60 to 80 ovarian follicles are present in the ovary. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ద ప్యూబర్టీ 60 నుంచి 80 ovarian follicles ఉంటాయండి ప్రజెంట్ ఇన్ ఈచ్ ఓవరీ. ఓకే, ఈచ్ ఓవరీలో 60 to 80 ovarian follicles ఉంటాయి. సో మరి ఇక్కడ ప్యూబర్టీ కన్నా ముందు ఎక్కువ ovarian follicles ఉండేటివి. సో అవి డిజెనరేట్ అవుతాయి, ఎట్రీషియా ఫామ్ అవుతాయి. డిజెనరేషన్ జరగడం వల్ల ప్యూబర్టీ టైంలో, ఎట్ ద టైమ్ ఆఫ్ ద ప్యూబర్టీ 60 to 80 ovarian follicles అనేటివి ఉంటాయి. సో ఇనిషియల్గా ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్ ఈస్ బిగిన్ డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ ఫీటల్ స్టేజ్లోనే ఫామ్ అవుతాయి. సో ప్యూబర్టీ వచ్చేసరికి కౌంట్ అనేది తగ్గిపోతుంది. డిజెనరేషన్, ఎట్రిషియా, ఓవేరియన్ ఫాలికల్ డిజెనరేషన్ అనేది జరుగుతుంది. ఎట్రిషియా జరగడం వల్ల 60 to 80 ovarian follicles are present in the each ovary. సో నో న్యూ ఫాలికల్స్ ఆర్ యాడెడ్ ఆఫ్టర్ ద బర్త్. న్యూ ఫాలికల్స్ అనేటివి యాడ్ కావండి, ఇది చాలా ఇంపార్టెంట్. నో న్యూ ఫాలికల్స్ ఆర్ యాడెడ్ ఆఫ్టర్ ద బర్త్. ఇన్స్టెడ్ ఆఫ్ మెనీ ఫాలికల్స్ అండర్గో డిజెనరేషన్. ఇంతకు ముందే చెప్పాను,
న్యూ ఫాలికల్స్ యాడ్ కావు, ఇన్స్టెడ్ మెనీ ఫాలికల్స్ అండర్గో డిజనరేషన్. ఓకే. ద మెచ్యూర్ ఫీమేల్ గ్యామెట్ ఫార్మ్డ్ ఈస్ కాల్డ్ ఓవమ్ ఆర్ ఎగ్. సో నో న్యూ ogonia are formed after the birth. This is the reason the menopause in 45 to 50 years. Okay, menopause is caused by depletion and degeneration of ovarian follicle. మెనపాస్ ఎందుకు వస్తుందండి 45 to 50 yearsలో? మెనపాస్ ఇస్ కాస్డ్ బై డిప్లీషన్ అండ్ డిజెనరేషన్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్. ఎందుకంటే ఒక్కసారి ఫీటల్ ఎంబ్రియానిక్ స్టేజ్లో ఓవేరియన్ ఫాలికల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఆఫ్టర్ బర్త్ నో న్యూ ఉగోనియా ఆర్ ఫార్మ్డ్. కొత్తగా ఫామ్ కావు కాబట్టి ఎప్పుడైతే ఓవేరియన్ ఫాలికల్ డిజెనరేషన్ జరుగుతుందో అప్పుడు మెనపాస్ అనేది అకర్ అవుతుంది ఫీమేల్లో. అది 45 to 50 years. ఓకే అండి, 45 to 50 years మధ్యలో జరుగుతుంది. సో నో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టిల్ ప్యూబర్టీ. ద రేట్ ఆఫ్ అట్రిషియా ఫాలికలర్ ఐ. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్యూబర్టీ కన్నా ముందు ఉండదు కాబట్టి అట్రిషియా ఫాలికల్స్ అనేది హయ్యర్ రేట్లో ఉంటుంది అంటున్నాడు. కానీ ఆఫ్టర్ ప్యూబర్టీ కూడా డిజనరేషన్ ఆఫ్ ఫాలికల్స్ అట్రిషియా జరుగుతుంది, కానీ తక్కువ జరుగుతుంది అన్నమాట. మెజారిటీ ఆఫ్ ద యుగోనియా అండర్గో అట్రిషియా. ఇట్ స్టార్ట్స్ బిఫోర్ బర్త్ టిల్ మెనోపాస్. So in contrast, in males, spermatogonia persist and produce sperm throughout the life. In contrast, male contrast ఉంటుందండి. Spermatogonia persist and produce sperm throughout the life. sperm అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆఫ్టర్ ప్యూబర్టీ. ఓకే, నెక్స్ట్ మనం డయాగ్రామాటిక్గా చూద్దామండి. సో నెక్స్ట్ మనం ఓజెనిసిస్ ఎలా జరుగుతుందో చూద్దామండి డయాగ్రామాటిక్గా. ఫస్ట్ మనము ఊగోనియా అనేది ఇమ్మెచ్యూర్ డిప్లాయిడ్ జెర్మోసెల్స్. ఓకే, ఈ యుగోనియా అనేది మైటోసిస్ ఆర్ డిఫరెన్షియేషన్ జరగడం వల్ల ప్రైమరీ ఊసైట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే అండి, ప్రైమరీ ఊసైట్ అనేది ఫామ్ అవుతుంది. సో ప్రైమరీ యూసైట్ తర్వాత మియోసిస్ జరుగుతుందండి. ఈ మియోసిస్ అనేది అరెస్ట్ అవుతుంది. ఇక్కడ ప్రొఫేస్ 1 దగ్గర అరెస్ట్ అయ్యి ఉంటుంది. ఓకే అండి, ప్రొఫేస్ 1 దగ్గర అరెస్ట్ అయ్యి ఉంటుంది బిఫోర్ ప్యూబర్టీ. ఇప్పుడు ఇదంతా చెప్పింది బిఫోర్ ప్యూబర్టీ అండి. ఊగోనియా మైటోసిస్ డిఫరెన్షియేషన్ జరుగుతుంది, తర్వాత ప్రైమరీ ఊసైట్ ఫామ్ అవుతుంది, తర్వాత మియోసిస్ 1 జరుగుతుంది. ఈ మియోసిస్ 1 ఈజ్ అరెస్టెడ్ ఎట్ ప్రొఫేస్ 1, అరెస్ట్ అయ్యి ఉంటుంది బిఫోర్ ప్యూబర్టీ. మరి ఆఫ్టర్ ప్యూబర్టీ ఏమవుతుందండి? ఈ మియోసిస్ అరెస్ట్ అయింది బిఫోర్ ప్యూబర్టీ ఎట్ ప్రొఫేస్ 1. ఈ మియోసిస్ అనేది ఆఫ్టర్ ప్యూబర్టీ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ కావడం వల్ల ఫస్ట్ పోలార్ బాడీ అనేది ఫామ్ అవుతుంది అండ్ సెకండరీ ఊసైట్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ పోలార్ బాడీ ఎందుకంటే టు డిస్ట్రిబ్యూట్ ద క్రోమోజోమ్స్. ఓకే, టు డిస్ట్రిబ్యూట్ ద క్రోమోజోమ్స్. సో సెకండరీ ఊసైట్. ఓకే అండి, సెకండరీ ఊసైట్ అనేది ఫామ్ అవుతుంది. సో సెకండరీ ఊసైట్ అనేది ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మియోసిస్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మియాసిస్ 2 అనేది అరెస్టెడ్ మెటాఫేజ్ 2. సో మియాసిస్ 2 కూడా అరెస్ట్ అవుతుంది. ఎక్కడ మెటాఫేజ్ 2 దగ్గర అరెస్ట్ అయి ఉంటుంది. మరి ఓవం ఎప్పుడు ఫామ్ అవుతుందండి? సో ఎప్పుడైతే సెకండరీ యూసైట్కి స్పెర్మ్ వచ్చి అటాచ్ అవుతుందో ద ఫెర్టిలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫెర్టిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడే ఓవం అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ పోలార్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ స్పెర్మ్ అనేది ఉండకపోతే సెకండరీ యూసైట్ వరకే ఆగిపోతుంది. కానీ స్పెర్మ్ అనేది వచ్చిన తర్వాత ఫెర్టిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఓవం అండ్ సెకండ్ పోలార్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, ఇదండి ఓజెనిసిస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫాలిక్యులోజెన్సిస్. మొదటిగా ఇంట్రడక్షన్ చూద్దామండి. ప్రిమోడియల్ ఫాలికల్ చేంజెస్ ఇంటూ ద ప్రైమరీ ఫాలికల్ డ్యూరింగ్ చైల్డ్హుడ్. ఓకే, బిఫోర్ ప్యూబర్టీ ఈ ప్రిమోడియల్ ఫాలికల్ అనేది ప్రైమరీ ఫాలికల్గా చేంజ్ అవుతుంది. బట్ ఫర్దర్ డెవలప్మెంట్ ఇన్ ద సెకండరీ అండ్ టెరిషరీ ఫాలికల్స్ అకర్స్ ఆఫ్టర్ ద ప్యూబర్టీ. ప్యూబర్టీ తర్వాత సెకండరీ అండ్ టెరిషరీ ఫాలికల్స్ అనేటివి ఫామ్ అవుతాయి, అంటే డెవలప్ అవుతాయి ఫర్దర్గా ఆఫ్టర్ ప్యూబర్టీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్.
ఓకే అండి. అండర్ ద ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ హార్మోన్ సెకండరీ అండ్ టెర్షియరీ ఫాలికల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఇట్ అకర్స్ ఇన్ ద కార్టికల్ రీజియన్ ఆఫ్ ద ఓవరీ. ఎక్కడ అకర్ అవుతదండి? ఇట్ అకర్స్ ఇన్ ద కార్టికల్ రీజియన్ ఆఫ్ ద ఓవరీ. సో, ఒకసారి విడివిడిగా చూద్దామండి. తర్వాత మన ఎన్‌సీఈఆర్‌టీ డయాగ్రామ్‌లో ఉన్నది మళ్ళీ డీటెయిల్‌గా చదువుదాం. ఒకటిగా చదువుదామండి. తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ డయాగ్రామ్‌లో ఒకటే డయాగ్రామ్‌లో ఇచ్చాడు. మనం దాన్ని అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ మాత్రము విడివిడిగా నేను ఎందుకు చదువుతున్నానంటే అర్థమవ్వడానికి, ఈజీగా అర్థమవ్వడానికి చదువుతున్నాను. ఓకే. ఫస్ట్ ప్రిమోర్డియల్ ఫాలికల్ అనేది ఉంటది. తర్వాత ఫర్దర్‌గా డెవలప్‌మెంట్ ఇంటూ ప్రైమరీ ఫాలికల్. ఓకే అండి. ప్రైమరీ ఫాలికల్ ఈజ్ ఇన్ స్మాల్ ఇన్ సైజ్. సో, ప్రైమరీ ఫాలికల్‌లో ఇక్కడ ప్రైమరీ ఓసైట్ ఉంటది. తర్వాత గ్రాన్యులోసా సెల్స్ ఈస్ సరౌండెడ్ బై గ్రాన్యులోసా సెల్స్. దీన్నంటాము బేసల్ లామినా. ఓకే. ఇది ప్రైమరీ ఫాలికల్స్. సో, ఆఫ్టర్ ప్యూబర్టీ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది స్టార్ట్ యాక్టింగ్. ఓకే. ప్యూబర్టీ తర్వాత ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అనేది యాక్ట్ అవుతది. ఆఫ్టర్ ప్యూబర్టీ. ఆఫ్టర్ ప్యూబర్టీ సెకండరీ ఫాలికల్‌గా డెవలప్ అవుతది. ఓకే అండి. సెకండరీ ఫాలికల్‌గా డెవలప్ అవుతది. సో, ఇక్కడ ప్రైమరీ oocyte ఉంటది. గ్రాన్యులోసా సెల్స్ ఫర్దర్‌గా కొంచెం డివైడ్ అయితాయి. తర్వాత బేసల్ లామినా అనేది ఫార్మ్ ఉన్నది. ఇంతకుముందు కూడా బేసల్ లామినా ఉండే. సో, ఇక్కడ తీకా లేయర్ అనేది అడిషనల్‌గా ఫార్మ్ అవుతదండి. సెకండరీ ఫాలికల్‌ల తీకా లేయర్ అనేది అడిషనల్‌గా ఫార్మ్ అవుతది. సో, దిస్ ఈజ్ ఆఫ్టర్ ప్యూబర్టీ. ఆఫ్టర్ ప్యూబర్టీ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్టార్ట్ యాక్టింగ్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది యాక్ట్ చేస్తది. దానివల్ల సెకండరీ ఫాలికల్ ఫార్మ్ అవుతది. ఇక్కడ ప్రైమరీ oocyte ఉంది. బేసల్ లామినా అండి. గ్రాన్యులోసా సెల్స్ ఇవి. తీకా లేయర్ అనేది అడిషనల్‌గా ఫార్మ్ అయింది. ఇది సెకండరీ ఫాలికల్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి టెర్షియరీ ఫాలికల్. ఓకే. సెకండరీ ఫాలికల్ అనేది టెర్షియరీ ఫాలికల్‌గా చేంజ్ అవుతది. డెవలప్ అవుతది. ఇక్కడ మియోసిస్ 1 అనేది కంప్లీట్ అవుతదండి దీంతో. ఈ టెర్షియరీ ఫాలికల్‌లో డెవలప్ అవ్వడంతోని మియోసిస్ 1 కంప్లీట్ అవుతది. ఇంతకుముందు మనం చదువుకున్నాం దీని గురించి. ఈ తీకా లేయర్ అనేది తీకా ఇంటర్నా, తీకా ఎక్స్టర్నల్‌గా డివైడ్ అయితది. తీకా ఇంటర్నా సెక్రెట్ ప్రికర్సర్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ తీకా ఎక్స్టర్నా అంటే ఇదొక ఫైబ్రస్ కవరింగ్. ఓకే అండి. ఇక్కడ ఫస్ట్ పోలార్ బాడీ ఫార్మ్ అయింది. సెకండరీ oocyte. ఓకే. సెకండరీ ఫాలికల్‌ల ప్రైమరీ oocyte ఉండే. కానీ ఇక్కడ టెర్షియరీ ఫాలికల్‌లో సెకండరీ oocyte అనేది ఫార్మ్ అయింది. ఇక్కడ ఫస్ట్ పోలార్ బాడీ. ఓకే. ఫస్ట్ పోలార్ బాడీ కూడా ఉంటది. ఈ ఫస్ట్ పోలార్ బాడీ యూజ్ ఏంది అనేది మనము నెక్స్ట్ స్లైడ్‌లో చూసుకుందాము. సో, ఇక్కడ గ్రాన్యులోసా సెల్స్ చూడండి ఇది గ్రాన్యులోసా సెల్స్. దిస్ ఈస్ కాల్డ్ యాంట్రమ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టెర్షియరీ ఫాలికల్ అనేది ఫార్మేషన్ ఆఫ్ యాంట్రమ్. ఓకే. యాంట్రమ్ ఇస్ దిస్ ఈస్ కాల్డ్ యాంట్రమ్. Antrum fluid filled cavity provided nourishment to the egg. This is a characteristic feature of tertiary follicle. Okay. Antrum అనేది characteristic feature of tertiary follicle. సో ఇక్కడ టెరిషియరీ ఫాలికల్ ఒకసారి చూద్దాం. మియోసిస్ 1 కంప్లీట్ అయింది. ఫస్ట్ పోలార్ బాడీ, సెకండరీ oocyte ఫార్మ్ అయింది. సెకండరీ ఫాలికల్‌లో ప్రైమరీ oocyte, ఇక్కడ మాత్రం సెకండరీ oocyte అండి. గ్రాన్యులోసా సెల్స్ ఇవి. యాండ్రమ్ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ ఇస్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టెరిషరీ ఫాలికల్. తీకా అనేది తీకా ఎక్స్టర్నా, తీకా ఇంటర్నల్‌గా డివైడ్ అయింది. ఇదండి టెరిషరీ ఫాలికల్. సో, టెరిషరీ ఫాలికల్ ఫర్దర్ ఎన్లార్జెస్ అండ్ బికమ్ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్. ఓకే. మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్. సో, ఇక్కడ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్‌లో క్యుములస్ ఊఫోరస్. క్యుములస్ ఊఫోరస్ అనేది ఉంటదండి. దిస్ వన్ ఈస్ కాల్డ్ క్యుములస్ ఊఫోరస్. This mass of cells act as a stalk connecting oocyte with the follicle. Okay, mass of cells act as a stalk connecting oocyte with the follicle. Okay, this is called cumulus oophorus. So this is internal theca. This is called external theca. This is called basal lamina. Okay, and this is called secondary oocyte. This secondary oocyte is arrested at the metaphase 2. Secondary oocyte is arrested at the metaphase 2. Okay, this is zona pellucida. This is acellular and glycoprotein. ఓకే. టెరిషరీ ఫాలికల్‌లో జోనా పెల్సుడా ఉండదండి. ఇక్కడ జోనా పెల్సుడా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాంట్రమ్.
టెరిషరీ ఫాలికల్లో ఫామ్ అయ్యి ఇట్స్ కంటిన్యూడ్ ఇన్ ద మెచ్యూర్ గ్రాఫెన్ ఫాలికల్. ఓకే, దిస్ సెకండరీ యూసైట్ ఈస్ అరెస్టెడ్ ఎట్ ద మెటాఫేజ్ 2. ఒక మెటాఫేజ్ 2 దగ్గర అరెస్ట్ అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. ఫర్దర్గా మనము చూద్దామండి. ఇక్కడ గ్రాఫియన్ ఫాలికల్ అనేది రప్చర్ అవుతుంది, ఇట్ రిలీజెస్ అ సెకండరీ యూసైట్. సో సెకండరీ యూసైట్ ఇదండి, సెకండరీ యూసైట్. సో ఇట్ కవర్స్ ద జోనా పెల్సిడా, దాన్ని కవర్ చేసుకొని కరోనా రేడియేటా ఉంటుంది. ఈ కరోనా రేడియేటా అనేది గ్రాన్యులోజర్ సెల్స్ విచ్ రిమైన్ స్టిక్ విత్ ద జోనా పెల్సిడా. దిస్ ఈస్ కాల్డ్ కార్టికల్ గ్రాన్యూల్స్ ఇన్ ద సైటోప్లాజం. దిస్ ఈస్ కాల్డ్ కార్టికల్ గ్రాన్యూల్స్ ఇన్ ద సైటోప్లాజం. జోనా పెల్సిడా అండ్ కరోనా రేడియేటా, కరోనా రేడియేటా. సో గ్రాఫెన్ ఫాలికల్స్ అనేవి రప్చర్ అయిపోతాయండి. ఓకే, ద లెఫ్ట్ ఓవర్ గ్రాఫియన్ ఫాలికల్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద కార్పస్ లూటియం, ఎల్లో బాడీ. ఈ లెఫ్ట్ ఓవర్ గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయిన లెఫ్ట్ ఓవర్ ఏవైతే ఉంటుందో విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద కార్పస్ లూటియం. A temporary endocrine tissue that secretes a large amount of progesterone, small amount of estrogen, relaxin, and inhibin. ఓకే అండి, లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రొజెస్టాన్ రిలీజ్ చేస్తుంది కార్పస్ లూటియం. ఇట్ ఈస్ ఎల్లో బాడీ. ఓకే, ఈ ప్రైమరీ యూసైట్ అనేది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. మియోసిస్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ పోలార్ బాడీ అండ్ సెకండరీ యూసైట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ పోలార్ బాడీ ఎందుకు ఫామ్ అయిందండి? టు రిమూవ్ ద ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ అండ్ రిటైన్ మోర్ సైటోప్లాజం టు సెకండరీ oocyte. సో ఫస్ట్ పోలార్ బాడీ ఈజ్ ఫార్మ్ టు రిమూవ్ ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ రిమూవ్ చేయడానికి ఫస్ట్ పోలార్ బాడీ ఫామ్ అయింది. తర్వాత సెకండరీ oocyte. ఓకే, రెండు అప్లైడ్ కండిషన్లో ఉంటాయి. సో ప్రైమరీ oocyte డిప్లాయిడ్ కండిషన్లో ఉంది. ఆఫ్టర్ మియోసిస్ 1 కంప్లీటెడ్ ఇట్ ఫార్మ్స్ ద ఫస్ట్ పోలార్ బాడీ అండ్ సెకండరీ oocyte. సో సెకండరీ oocyte తర్వాత మియోసిస్ 2 అనేది స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ కూడా మెటాఫేజ్ 2 దగ్గర అరెస్ట్ అవుతుంది. ఓకే అండి, సెకండరీ oocyte ఫామ్ అయిన తర్వాత ఇట్ ఈస్ అరెస్టెడ్ ఎట్ మెటాఫేజ్ 2 స్టేజ్. మియాసిస్ 2 స్టార్ట్ అవుతుంది, కానీ అరెస్ట్ ఎట్ మెటాఫేజ్ 2 స్టేజ్. మరి ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది? సో ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఓన్లీ ఆఫ్టర్ స్పర్మ్ ఎంట్రీ. ఎప్పుడైతే స్పర్మ్ ఎంట్రీ అయిందో, ఫెర్టిలైజేషన్ స్టార్ట్ అవుతుందో, అప్పుడు సెకండ్ పోలార్ బాడీ అండ్ ఊటిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఊటిడ్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇన్ టు ద ఓవం. ఓకే, ఇది ఆఫ్టర్ స్పర్మ్ ఎంట్రీ అండి. స్పర్మ్ ఎంట్రీ తర్వాతనే సెకండ్ పోలార్ బాడీ ఫామ్ అవుతుంది, ఓవం అనేది ఫామ్ అవుతుంది అని గుర్తుంచుకోవాలి. సో స్పర్మ్ ఎంటర్ కాకపోతే ఏమవుతుంది అనేది ఇంతకుముందు మనం చదువుకున్నాం. మనం ఫర్దర్ కూడా ఏమవుతుందో అని చూద్దాం. ఓకే, ఇది డయాగ్రామేటిక్గా, అంటే ఈ డయాగ్రాము ఎన్సీఆర్టీలో ఇచ్చాడండి. నేను విడివిడిగా చెప్పడం ఎందుకు చెప్పానంటే అది మీకు క్లియర్గా అర్థం కావడానికి. ఈ డయాగ్రామేటిక్గా ఒకే డయాగ్రామ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత క్లారిటీగా. సో నేను విడివిడిగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ చూడండి, ప్రైమరీ ఫాలికల్ ఏర్పడ్డది. సో ఆ తర్వాత చూడండి టెరిషరీ ఫాలికల్. ఇక్కడ చూడండి టెరిషరీ ఫాలికల్ విచ్ షోస్ ద యాంట్రమ్. యాంట్రమ్ అనేది చూసారా అండి? ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టెరిషరీ ఫాలికల్ ఈజ్ యాంట్రమ్ అని చెప్పాం మనం. తర్వాత గ్రాఫియన్ ఫాలికల్ ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ ఎన్లార్జ్డ్ ఇంటూ ద గ్రాఫియన్ ఫాలికల్. సో రప్చర్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్, ఇక్కడ ఓవం అని ఇచ్చిండండి, అది వార్డింగ్ తప్పు. ఇక్కడ రప్చర్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికల్ రిలీజెస్ సెకండరీ oocyte. సో సెకండరీ oocyte, ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో కార్పస్ లూటియం. సో కార్పస్ లూటియం అండి రిమైనింగ్ పార్ట్. సో స్పెర్మ్ అనేది రాకపోతే ఈ కార్పస్ లూటియం అనేది కార్పస్ ఆల్బికన్స్ గా చేంజ్ అవుతుందండి. ఈ కార్పస్ ఆల్బికన్స్ గా చేంజ్ అయ్యి ఇక్కడ డిజనరేషన్ అనేది జరిగిపోతుంది. సో ఫెర్టిలైజేషన్ జరిగితే ఒక విధంగా ఉంటుంది, ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఒక విధంగా ఉంటుంది. ఈ కార్పస్ లూటియం, ఈ గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే రిమినెంట్స్ ఉన్నాయో దాన్ని మనం కార్పస్ లూటియం అంటామా. కార్పస్ లూటియం కార్పస్ ఆల్బికన్స్ గా చేంజ్ అవుతుంది, చేంజ్ అయ్యి డిజనరేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఓవం కానీ యూటిడ్ కానీ ఫామ్ కాదండి, ఎందుకంటే స్పర్మ్ రాలేదు, స్పర్మ్ అనేది రాలేదు కాబట్టి. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఓన్లీ
ఆఫ్టర్ స్పర్మ్ ఎంట్రీ. మియాసిస్ టు కంప్లీట్ ఎప్పుడు అవుతుందండి? ఓన్లీ ఆఫ్టర్ స్పర్మ్ ఎంట్రీ. ఒకవేళ ఇక్కడ స్పర్మ్ ఎంటర్ కాలేదు, ఫెర్టిలైజేషన్ జరగలేదు కాబట్టి కార్పస్ లూటియం ఇస్ చేంజ్ ఉంటుంది, కార్పస్ ఆల్బికన్స్ అండ్ డిజనరేట్ అయిపోతుంది. సో ఫెర్టిలైజేషన్ అయితే ఎట్లా, ఫెర్టిలైజేషన్ కాకపోతే ఎట్లా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెన్స్ట్రువల్ సైకిల్. సో మెన్స్ట్రువల్ సైకిల్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దామండి. సో menstrual cycle is a reproductive cycle seen in the female primates such as monkeys, apes, and human beings. In primates, the menstrual cycle consisting of two separate but coordinated cycles that operate at two different location in the body. ఓకే అండి. ఫస్ట్ వచ్చేసి ఓవేరియన్ సైకిల్, రెండోది వచ్చేసి యూటరన్ సైకిల్ ఆర్ మెన్స్ట్రువల్ సైకిల్. సో ovarian cycle అనేది occurs in the ovaries, which is regulated by a follicle stimulating hormone and luteinizing hormone secreted from the anterior pituitary gland, which involves in follicular development, ovulation, and corpus luteum formation. Next వచ్చేసి uterine cycle occurs in the uterus and endometrium. సో ఇంతకుముందు చదివాము ఎండోమెట్రియం ఏంటని. So it is regulated by the estrogen and progesterone secreted from the ovaries. So prepare the uterus for the implantation of the embryo. సో ఇదండి ఇంట్రొడక్షన్ వచ్చేసి ovarian cycle ఉంటుంది, uterine cycle. సో ovarian cycle occurs in the ovaries, uterine cycle occur in the uterus, so which is regulated by estrogen and progesterone secreted from the ovaries. సో ఇక్కడ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ ఇది ఇంట్రడక్షన్. సో మనం డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. సో నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 phases. మొదటగా వచ్చేసి మెన్స్ట్రువల్ ఫేజ్, రెండోది ఫాలికులర్ ఫేజ్, మూడోది వచ్చేసి ఓవ్యులేటరీ ఫేజ్, నాలుగోది వచ్చేసి లూటియల్ ఫేజ్. సో ప్రతి ఒక్క ఫేజ్ గురించి మనం అనాలిసిస్ చేయవలసిన అవసరం ఉందండి. సో మొదటిగా మనము మెన్స్ట్రువల్ ఫేజ్ గురించి చూద్దాం. సో మెన్స్ట్రువల్ ఫేజ్ ఫస్ట్ డయాగ్రామాటిక్గా చూద్దామండి, తర్వాత థియరీ పార్ట్ చదువుదాము. సో మెన్స్ట్రువల్ ఫేజ్ ఆఫ్టర్ ఓవ్యులేషన్. ఓకే, ఓవ్యులేషన్ there is a rupture of Graafian follicles occurs. So after rupture of Graafian follicles, there is a remaining follicle is called corpus luteum. Okay, అండి. This corpus luteum secretes the progesterone. ఓకే, రిమైనింగ్ గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఉందో దాన్ని కార్పస్ లుటియం అంటాము. ఆ కార్పస్ లుటియము సెక్రేట్స్ ద హార్మోన్ కాల్డ్ ప్రొజెస్ట్రాన్. సో ఈ ప్రొజెస్ట్రాన్ అనేది విచ్ మెయింటైన్స్ ద ఎండోమెట్రియం అండి. ఓకే, ప్రొజెస్ట్రాన్ మెయింటైన్స్ ద ఎండోమెట్రియం. If there is no fertilization, no embryo, so no human chorionic gonadotropic secretion. సో నో ఎంబ్రియో కాబట్టి హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రాపిక్ హార్మోన్ అనేది సెక్రెట్ కాదండి. సో హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రాపిక్ హార్మోన్ లేకపోతే ఈ కార్పస్ లుటియం అనేది సర్వైవ్ కాదు. ఓకే అండి, ద కార్పస్ లుటియం కెనాట్ సర్వైవ్. సో కార్పస్ లుటియం అనేది కార్పస్ ఆల్బికిన్స్ గా చేంజ్ అయ్యి డిజనరేట్ అయిపోద్ది అని చెప్పాను ఇంతకుముందు. సో ఇప్పుడు కార్పస్ లుటియమే ప్రొజెస్ట్రాన్ అనేది సెక్రెట్ అవుతుంది కాబట్టి కార్పస్ లుటియం అనేది లేకపోతే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. సో ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ డిక్రీజ్ కావడం వల్ల షెడ్డింగ్ ఆర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఎండోమెట్రియం అకర్స్. ఓకే, షెడ్డింగ్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఎండోమెట్రియం అకర్స్ అండ్ మెన్స్ట్రువల్ ఫ్లో. ఓకే అండి, మెన్స్ట్రువల్ ఫ్లో అండ్ మెన్స్ట్రుయేషన్ సైకిల్. సో ఇదండి మెన్స్ట్రువల్ ఫేజ్ అంటే. సో ఇక్కడ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ కావడం వల్ల, ఎందుకు ప్రొజెస్ట్రాన్ లెవెల్ డిక్రీజ్ కావడం వల్ల షెడ్డింగ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఎండోమెట్రియం? బికాస్ ప్రొజెస్ట్రాన్ మెయింటైన్స్ ద ఎండోమెట్రియం. ఓకే అండి, ప్రొజెస్ట్రాన్ మెయింటైన్స్ ద ఎండోమెట్రియం. ఇదండి చార్ట్ లాగా. మనం థియరీ చూద్దాం. ఓకే, మెన్స్ట్రువల్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ అండి ఇది. మెన్స్ట్రువల్ ఫేజ్ డే 1 to 5. Shedding of uterine lining, endometrium along with the blood vessel occurs. It generally takes place in the absence of pregnancy.
absence of pregnancyలో ఉంటుంది. జనరల్లీ టేక్ ప్లేస్ ఇన్ ద absence of pregnancy. The root cause is sharp decrease in progesterone level. రూట్ కాజ్ ఏందండి? షార్ప్ డిక్రీజ్ ఇన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ డ్యూ టు ద డిజనరేషన్ ఆఫ్ కార్పస్ లూటియం. ఓకే, కార్పస్ లూటియం అనేది డిజనరేట్ కావడం వల్ల ఇలా జరుగుతుంది. ద స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మే ఇన్ఫ్లుయెన్స్ ద సైకిల్ బట్ ఆర్ నాట్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ మెన్సురేషన్. ఇదండి మెన్స్ట్రల్ ఫేస్లో మనము డయాగ్రమాటిక్గా ఆరో ఇలా చదవామండి. డయాగ్రమాటిక్గా ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చిండు కాబట్టి జనరల్ మనకు పాయింట్ ఇక్కడ ప్రొజెస్ట్రాన్ లెవెల్ షార్ప్ డిక్రీజ్ ఇన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ అన్నప్పుడు మనం మగప్ చేసినట్టు ఉంటుంది. సో మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇలా చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో కొంచెము మల్టిపుల్ ఛాయిసెస్ కూడా కొంచెం డెప్త్ ఇచ్చినా మనం అనాలిసిస్ చేసి పెట్టే విధంగా ఉంటుంది. ఓకే అండి. సో మెన్సురల్ సైకిల్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 ఫేసెస్ అని చెప్పాము. మెన్సురల్ ఫేస్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మనం ఫాలిక్యులర్ ఫేస్ గురించి చూద్దాం. సో ఫాలిక్యులర్ ఫేస్ ముందు ఆరోస్ అంటే డయాగ్రమాటిక్గా చూద్దామండి. సో ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఆర్ డిక్రీస్డ్. సో progesterone and estrogen levels are decreased after menstruation. So there is a negative feedback is removed. Negative feedback అనేది రిమూవ్ అవుతుంది. సో hypothalamus releases the gonadotropic releasing hormone. Hypothalamus releases the gonadotropic releasing hormone. సో ఈ గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ అనేది యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ అవుతుంది. యాజ్ అ రిజల్ట్ దెర్ ఇస్ ఏ రిలీజింగ్ ఆఫ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ద ల్యూటినైజింగ్ హార్మోన్. ఓకే అండి. సో ద ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది స్టిమ్యులేట్స్ ద ఫాలిక్యులర్ డెవలప్మెంట్. ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అంటే ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్, టెరిషరీ ఫాలికల్ అండ్ గ్రాఫియన్ ఫాలికల్. అంటే ఇట్ స్టిమ్యులేట్స్ ద ఫాలిక్యులర్ డెవలప్మెంట్. ఓకే అండి. ఇక్కడ చూడండి, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అండ్ గ్రాఫియన్ ఫాలికల్. సో ఇంతకుముందు మనం చదివామండి దీన్ని డీటెయిల్గా. సో అందుకే ఫాస్ట్గా మూవ్ అవుతున్నా. సో గ్రోయింగ్ ఫాలికల్స్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఓకే అండి. The growing follicles are the source of estrogen. Estrogen levels are increased. In follicular phase, the estrogen levels are increased. So estrogen act on uterus. Uterus means మీద act అవుతుంది. As a result, there is a regeneration of endometrium. ఓకే అండి. రిజనరేషన్ ఆఫ్ ఎండోమెట్రియం. మెన్స్ట్రువల్ ఫేజ్ లో ఏమైందండి? దెర్ ఇస్ ఎ షెడ్డింగ్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఎండోమెట్రియం ఇన్ మెన్స్ట్రువల్ ఫేజ్. ఇక్కడ ఫాలిక్యులర్ ఫేజ్ లో ఏమవుతుంది? ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఈస్ట్రోజన్ యాక్ట్ ఆన్ యూటరస్ అండ్ దెర్ ఇస్ ఎ రిజనరేషన్ ఆఫ్ ఎండోమెట్రియం ఇస్ టేకన్ ప్లేస్. ద మైటోటిక్ డివిజన్ ఆఫ్ ఎండోమెట్రియం సెల్స్ అండ్ దెర్ ఇస్ ఎ proliferation and thickening of endometrium is taken place. There is a proliferation and thickening of endometrium is taken place. ఓకే అండి. ఇది సో హార్మోన్ ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే హార్మోన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే యాక్ట్ అయ్యే విధానం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి నేను జనరల్గా హార్మోన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ థియరీ పార్ట్ చూద్దామండి. ఫాలిక్యులర్ ఫేస్ అండ్ ప్రొలిఫరేటివ్ ఫేస్. దిస్ ఫేస్ బిగిన్స్ ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్ ఇన్ ద absence of pregnancy. It extended approximately from 6 to 14 days of the menstruation cycle. It extended approximately from day 6 to day 14 of menstrual cycle. Okay, Andy. In the ovary, the follicular stimulating hormone stimulates the growth and maturation of ovarian follicle. సో ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అయిందని కూడా మనము డీటెయిల్గా చదువుకోవడం జరిగింది. సో డెవలపింగ్ ఆఫ్ ఫాలికల్ సెక్రేట్స్ ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఓకే అండి. ప్రైమరీ ఫాలికల్, సెకండరీ ఫాలికల్, గ్రాఫియన్ ఫాలికల్ అని చెప్పాం మనం. విచ్ సెక్రేట్స్ ద ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్. రైజింగ్ ఆఫ్ ఈస్ట్రోజన్ లెవెల్ యాక్ట్ ఆన్ ద యూటరస్. సో ఈస్ట్రోజన్ కాస్ రిజనరేషన్ ఆఫ్ ఎండోమెట్రియం అండ్ which is destroyed during the menstruation. Estrogen causes regeneration of endometrium, destroyed during the menstruation. Okay. The endometrial cells undergo rapid mitotic division. There is a proliferation. Okay. Division అనేది జరుగుతుంది. There is a mitotic division is taken place in the endometrium cells. The endometrial lining thickens and become more vascular. The uterine gland elongated and become more coiled. This space prepares the uterus for the possible implantation. This space prepares the uterus for possible implantation. So, idandi follicular phase or proliferative phase.
ఓకే. సో మనం మెన్స్ట్రుయల్ ఫేజ్ అండ్ ఫాలిక్యులర్ ఫేజ్ గురించి చదివాం. మనం నెక్స్ట్ ఓవ్యులేటరీ ఫేజ్ గురించి అధ్యయనం చేద్దామండి. సో ఓవ్యులేటరీ ఫేజ్ లో ఆరో ఫ్లో డయాగ్రామ్ చూద్దాం ఫస్ట్. గ్రాఫియన్ ఫాలికల్ అంటే మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ అనేది ఉంది ఇక్కడ. మెచ్యూర్ అయింది. ఇట్ సెక్రీట్స్ ద వెరీ హై సస్టైన్డ్ ఈస్ట్రోజన్. ఓకే. సస్టైన్డ్ ఈస్ట్రోజన్ అంటే 48 hours వరకు ఉంటుంది అన్నమాట. సో ఈస్ట్రోజన్ అనేది యూజువల్గా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుందండి. కానీ బట్ ఇయర్ ద ఐ అండ్ సస్టైన్డ్ ఈస్ట్రోజన్ కాస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే. ఐ ఉండడం వల్ల సస్టైన్డ్గా ఉండడం వల్ల అంటే 48 hours ఉండడం వల్ల ఇట్ క్రియేట్స్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ హైపోథలామస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ సెక్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, విచ్ యాక్ట్ అనే యాంటీరియర్ పిట్యూటరీ. ఇట్ రెస్పాన్స్ స్ట్రాంగ్లీ. సో LH surge, sudden and sharp increasing in the luteinizing hormone. So small increasing in the follicle stimulating hormone also occurs. So LH surge causes LH surge కావడం వల్ల LH increase కావడం వల్ల ఏమైంది? It completion of meiosis 1. So as a result, primary oocyte is changes into secondary oocyte, and secondary oocyte plus first polar body అనేది ఫామ్ అయింది. ఓకే. యాజ్ అ రిజల్ట్ రప్చర్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ అవడం వల్ల దెర్ ఇస్ ఏ ఓవ్యులేషన్. సో ఓవ్యులేషన్ అయిన తర్వాత రిలీజ్ ఆఫ్ సెకండరీ యూసెట్ విత్ జోనా పెల్సుడా అండ్ కరోనా రేడియేటర్. ఓకే. రప్చర్ ఆఫ్ గ్రాఫియన్ ఫాలికల్ అయిన తర్వాత ఓవ్యులేషన్ అనేది అకర్ అయింది. సో ఇదండి మొత్తానికైతే ఓవ్యులేటరీ ఫేజ్ లో LH సర్జ్ అనేది కనబడుతుంది. సో ఈస్ట్రోజన్ యూజువల్లీ నెగిటివ్ ఫీడ్బ్యాక్, బట్ ఇయర్ ఐ అండ్ సస్టైన్డ్ ఈస్ట్రోజన్ ఉండడం వల్ల పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. ఓకే అండి. సో నెక్స్ట్ థియరీ చూద్దామండి. ఓవ్యులేటరీ ఫేజ్. ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ LH కాస్ LH సర్జ్. LH surge triggers the rupture of Graafian follicle as a result of ovulation. Secondary oocyte is released into the fallopian tubules. Oocyte remains fertile for 24 hours. Okay. This is high fertile period and ovulation జరుగుతుంది కాబట్టి రిలీజ్డ్ సెకండరీ oocyte కాబట్టి ఇట్ ఇస్ హైలీ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇస్ హైయెస్ట్ ఇన్ దిస్ పీరియడ్. హై ఫెటైల్ పీరియడ్ అని అంటాము. ద ఫెటైల్ ఇస్ హై 1 to 2 days before and 1 day after ovulation. So approximately days 10 to 17 days. ఓకే అండి. ఇదండి. సో ఇక్కడ ఐ ఫెటైల్ పీరియడ్ అంటే ఇట్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇస్ హైయెస్ట్ ఇక్కడ. ఎప్పుడైతే స్పమ్ వస్తుందో అప్పుడు ఫొలోపియన్ ట్యూబ్లోకి ఫెర్టిలైజేషన్ అకర్ అయ్యేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సైకిల్లో మెన్జురల్ ఫేజ్ అండ్ ఫాలిక్యులర్ ఫేజ్ అండ్ ఓవులేషన్ ఫేజ్ చదివాము. మనం నెక్స్ట్ లూటియల్ ఫేజ్ గురించి చదువుదామండి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ డే 15 to 28 అండ్ luteinizing hormone maintains the corpus luteum. So corpus luteum act as a temporary endocrine gland. It secretes the progesterone mainly and also small amount of estrogen. So action of progesterone endometrium. Progesterone endometrium enters into the secretory phase. So endometrial gland become coiled, active, and secretion of a nutritive fluid. సో ఈ ప్రొజెస్ట్రాన్ బికాస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఇదంతా జరుగుతుందండి. ఎండోమెట్రియల్ గ్లాండ్ బికమ్ కాయిల్డ్, యాక్టివ్, అండ్ సెక్రేషన్ ఆఫ్ న్యూట్రిటివ్ ఫ్లూయిడ్ అండ్ గ్లైకోజన్ రిచ్ సెక్రేషన్ అనేది జరుగుతుంది. సో ఇట్ మెయింటైన్స్ ద థిక్నెస్ ఆఫ్ ఎండోమెట్రియం, ఇంక్రీజ్ ద వాస్కులారిటీ, ప్రిపేర్ యూట్రస్ ఫర్ ఇంప్లాంటేషన్. సో క్రియేట్స్ ద ఐడియల్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. ఓకే అండి. ప్రొజెస్ట్రాన్ అనేది ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే అండి. సో నెక్స్ట్ లూటియల్ ఫేజ్ అండ్ సెక్రేటరీ ఫేజ్ చూద్దామండి, అంటే థియరీ చూద్దాం. లూటియల్ ఫేజ్ బిగిన్స్ ఆఫ్టర్ ఓవ్యులేషన్ అండ్ లాస్ట్ ఫర్ ఫిక్స్డ్ డ్యూరేషన్ ఆఫ్ 14 days. The remaining Graafian follicle after ovulation transforms into the corpus luteum. So remaining Graafian follicle ఏముందో after ovulation it transforms into the corpus luteum. ఎన్నోసార్లు చదవామండి. The corpus luteum develops in the ovary and
లుటినైజింగ్ హార్మోన్ మెయింటైన్స్ ద కార్పస్ లూటియం. ఇంతకుముందు ఆరో దాంట్లో చూసాం డయాగ్రామ్ లో. లుటినైజింగ్ హార్మోన్ మెయింటైన్స్ ద కార్పస్ లూటియం. దిస్ కార్పస్ luteum act as a temporary endocrine gland. It secretes the progesterone main hormone and also small amount of estrogen. Okay. Progesterone act on endometrium and converts into the secretory phase. Endometrium thicken further. Endometrium thickens further and begins secrete nutritive fluid glycogen rich for implanting embryo. So nutritive fluid glycogen rich for implanting embryo. So endometrium thickens further and begins to secrete nutritive fluid for implanting embryo. Okay, Andy. The progesterone maintains the thickness and vascularity of the endometrium wall, making the uterus for suitable for the pregnancy. So progesterone ఏం చేస్తుందండి, maintaining the thickness and maintaining the vascularity of the endometrial wall, so which makes it suitable for the pregnancy. So in 28-day menstrual cycle, ovulation occurs on day 14. Okay, ovulation occurs on day 14. ఎలా చేస్తాం క్యాలిక్యులేటర్? మనం మెన్చురేషన్ సైకిల్ ఫర్ ఎగ్జాంపుల్ 28 డేస్ ఉన్నదనుకోండి, 28 డేస్ ఉన్నదనుకోండి, ఇక్కడ మనం చదివాం లూటియల్ ఫేజ్ బిగిన్స్ ఆఫ్టర్ ఓవ్యులేషన్, లాస్ట్ ఫర్ ఫిక్స్డ్ డ్యూరేషన్ ఆఫ్ 14 డేస్. ఈ 14 డేస్ మైనస్ చేయాలండి. సో అప్పుడు ఓవ్యులేషన్ టైం అనేది అక్యురేట్గా తెలుస్తుంది మనకి. సో ఓవ్యులేషన్ ఎప్పుడు అయిందని మనకు అక్యురేట్గా తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు 28 డేస్ మెన్చురల్ సైకిల్ ఉన్నదనుకోండి, ఓవ్యులేషన్ అకర్స్ ఆన్ ద 14th డే. ఎలా క్యాలిక్యులేట్ చేసాము? క్యాలిక్యులేటెడ్ యాజ్ ఏ 28 డేస్ ఉన్నది కానీ మెన్చురల్ సైకిల్, దీన్ని -14 చేసాము. 14th డే ఇస్ ద ఓవ్యులేషన్ అకర్స్. 14th డేలో ఓవ్యులేషన్ అకర్ అయిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 32 డేస్ మెన్సురల్ సైకిల్ ఉన్నది అనుకోండి, 32 - 14. ఓకే, అలా కొందరికి 28 డేస్ ఉంటుంది మెన్సురల్ సైకిల్, 27 డేస్ ఉంటుంది, 30, 31, 32 డేస్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్. సో ఏదున్నా -14 చేస్తే మనకు ఓవ్యులేషన్ ఏ డేలో అకర్ అయిందో మనకు తెలుస్తుంది. ఇదండి వచ్చేసి ప్రొజెస్ట్రాన్ బేస్డ్ కాంట్రసెప్టివ్. సో ప్రొజెస్ట్రాన్ బేస్డ్ కాంట్రసెప్టివ్ పిల్స్గా వాడతామండి. సో ప్రొజెస్ట్రాన్ అండ్ ప్రొజెస్టిన్ లెవెల్స్ ఇంక్రీస్డ్. సో నెగటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ ద హైపోథలామస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో యాంటీరియర్ పిట్యూటరీ యాక్టివ్ అనేది డిక్రీజ్ కావడం వల్ల ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ద లుటినైజింగ్ హార్మోన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇలా డిక్రీజ్ కావడం వల్ల నో ఎల్ఎస్ సర్జ్ అనేది ఉండదు. నో ఓవ్యులేషన్ అంటే ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. ఓకే, ప్రెగ్నెన్సీ ఈజ్ ప్రివెంటెడ్. సో ఓవ్యులేషనే జరగదండి. ఎల్ఎస్ సర్జ్ అనేది ఓవ్యులేషన్కి ఉపయోగపడుతుంది అని మనం ఇంతకుముందు చదివాం. బట్ ఇయర్ నో ఎల్ఎస్ సర్జ్, నో ఓవ్యులేషన్ అండ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ప్రివెంటెడ్. సో ప్రొజెస్ట్రాన్ యూజ్డ్ యాజ్ ఎ కాంట్రసెప్టివ్ పిల్స్. సో కాంట్రసెప్టివ్ డ్రగ్ థియరీ అండి. కాంట్రసెప్టివ్ డ్రగ్ కంటైన్ ప్రొజెస్ట్రాన్ ఆర్ ప్రొజెస్ట్రాన్ లైక్ హార్మోన్స్. Okay, increased progesterone exerts the negative feedback on hypothalamus and pituitary. Due to the negative feedback, LH secretion decreases. LH is essentially for the ovulation. So LH surge causes ovulation. Therefore, decreased LH prevents the ovulation. Hence, progesterone act as an anti-ovulatory hormone. For this reason, the progesterone used as a contraceptive drug. Okay. So after ovulation, the ruptured Graafian follicle transforms into the corpus luteum. So the corpus luteum grows for few days and secretes the progesterone. So it secretes the progesterone. If fertilization does not occur, కాకపోతే the corpus luteum అనేది degenerate అయిపోతుంది. If fertilization occurs, the corpus luteum continue to grow. Okay, fertilization అకర్ అయింది అనుకోండి, కార్పస్ లూటియం కంటిన్యూ టు గ్రో. సో ఆఫ్టర్ 7 days ఆఫ్ ఫెర్టిలైజేషన్, ద డెవలపింగ్ ఎంబ్రియో సెక్రేట్స్ హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిక్ హార్మోన్. ఓకే, ఆఫ్టర్ 7 days ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఏదైతే డెవలపింగ్ ఎంబ్రియో ప్లసెంటల్ సెల్స్ సెక్రేట్స్ ద హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిక్ హార్మోన్. So this human chorionic gonadotropic hormone which rescues the
రెస్క్యూస్ అండ్ మెయింటైన్స్ ద కార్పస్ లూటియం. కార్పస్ లూటియంను మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ అండ్ కార్పస్ లూటియం కంటిన్యూ టు secrete high level of progesterone. So high level of progesterone remains high throughout the pregnancy to maintain the uterine lining and support the pregnancy. సో ప్రెగ్నెన్సీ మొత్తంలో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది హై ఉంటుందండి. సో ప్రొజెస్ట్రాన్ రిమైన్స్ హై త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ టు మెయింటైన్ యూటరైన్ లైనింగ్ అండ్ సపోర్ట్ ప్రెగ్నెన్సీ. సో దీని ద్వారా మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిందండి. సో ప్రతిదీ మనం డీటెయిల్గా అనాలిసిస్ చేసాం. సో హార్మోన్స్ ఎట్లా యాక్ట్ అవుతాయి అనేది ఇంపార్టెంట్ అండి చాలా. సో ఇట్ కంప్లీట్స్ ద మెన్సురేషన్ సైకిల్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫెర్టిలైజేషన్. So fertilization is a process in which male gamete sperm fuses with female gamete ovum to form diploid zygote. So in humans, the fertilization occurs in the ampulla of fallopian tube. సో ఫెర్టిలైజేషన్ అనేది ఎక్కడ అక్కర్ అవుతుందండి? అంపుల్లా ఆఫ్ ఫలోపియన్ ట్యూబ్. ఓకే. సో ఫెర్టిలైజేషన్ చదివే ముందు ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ చూద్దామండి. సో ఇది ప్లాస్మా మెంబ్రేన్, దిస్ ఇస్ కాల్డ్ అక్రోజోమ్, this is distal centriole and proximal centriole, this is neck, middle piece and mitochondria. It is an energy source for swimming and tail. సో ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరిగిందండి, ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి డీటెయిల్గా. సో ఫెర్టిలైజేషన్ చూద్దామండి. దెర్ ఇస్ అ కాపులేషన్ అండ్ క్వైటస్. సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిన తర్వాత సెమన్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ద వెజినా. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఇన్సెమినేషన్. సో మొటైల్ స్పెర్మ్ అనేది స్విమ్ యాక్టివ్లీ. ఇట్ రీచెస్ టు ద cervix, uterus, isthmus and reaches to the ampulla. So ampulla junction of fallopian tubule. It is a site of fertilization. Okay, it is a site of fertilization. Next వచ్చేసి sperm ovum interaction. So sperm reaches the ovum and contact with the zona pellucida, acrosomal reaction as a result of release of hydrolytic and proteolytic enzymes. So there is a digestion of zona pellucida. So sperm plasma membrane fuse with the ovum membrane. So this is called zona pellucida. ఈ పార్ట్ వచ్చేసి ఇది స్పర్మ్ అండి. కార్టికల్ గ్రాన్యూల్స్ ఉంటాయి ఓవమ్ ఇది. సో దిస్ ఆర్ సెల్స్ ఆఫ్ కరోనా రేడియేటా. దిస్ ఇస్ పెరివిటైలైన్ స్పేస్. ఇది పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, పెరివిటైలైన్ స్పేస్. ఈ పార్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో దిస్ ఇస్ జోనా పెలిసుడా. సో డయాగ్రామేటిక్గా చూపెట్టడం జరిగిందండి. సో కాంటాక్ట్ విత్ జోనా పెలిసుడా, అక్రోజోమల్ రియాక్షన్ జరుగుతుంది, రిలీజ్ ఆఫ్ హైడ్రోలైటిక్ అండ్ ప్రోటోలైటిక్ ఎంజైమ్స్. దర్ ఇస్ అ డైజెషన్ ఆఫ్ జోనా పెలిసుడా. ద స్పర్మ్ ప్లాస్మా మెంబ్రేన్ ఫ్యూజ్ విత్ ద ఓవమ్ మెంబ్రేన్. సో బ్లాక్స్ టు ద పాలీ స్పర్మ్. నెక్స్ట్ వచ్చేసి స్పర్మ్ ఎంట్రీ అవుతుంది, కార్టికల్ రియాక్షన్ ఇన్ ఓవమ్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, కార్టికల్ రియాక్షన్ ఇన్ ఓవమ్. సో ఇది డీటెయిల్గా చదువుదామండి ఒక పాయింట్ను. సో ఇక్కడ ఇది ఓవమ్ అండి. ఇందులో సైటోప్లాజంలో కార్టికల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. దే ప్రొడ్యూస్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ అనేటివి ఈ పెరివిటలైన్ స్పేస్కి వెళ్తాయి. సో వెళ్ళడం వల్ల ఈ జోనా పెలిసుడా అనేది ఆడ్ అవుతుంది. ఈ జోనా పెలిసుడా ఆడ్ కావడం వల్ల స్పెమ్స్ అనేటివి ఎంటర్ కాకుండా చూసుకుంటుంది. ఇట్ అవాయిడ్స్ ద పాలీస్పర్మ్. ఓకే అండి. సో కార్టికల్ రియాక్షన్ థియరీ చూద్దామండి. కార్టికల్ రియాక్షన్ occur immediately after the sperm fuses with egg plasma membrane. The cortical granules are present in the cytoplasm of egg, release enzymes into perivitellin space. So perivitellin space is a space present between the egg plasma membrane and zona pellucida. The released enzyme modify and harden the zona pellucida. So this hardening of zona pellucida prevents entry of additional sperms. సో అడిషనల్గా స్పర్మ్ను ఎంటర్ కాకుండా చూసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ జోనా పెలిసుడా అనేది ఆడ్ అయిపోయిందండి. ఎందుకు ఆడ్ అయిపోయింది? సో ఎంజైమ్స్ అనేటివి రిలీజ్ అయ్యాయి పెరివిటలైన్ స్పేస్లో. సో ఈ పెరివిటలైన్ స్పేస్లో రిలీజ్ కావడం వల్ల రిలీజ్డ్ ఎంజైమ్ మాడిఫై అండ్ ఆర్డన్స్ ద జోనా పెలిసుడా. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. The released enzyme modify and hardens the zona pellucida.
సో అడిషనల్ స్పర్మ్స్ ఎంటర్ కాకుండా చూసుకుంటది. సో ఇదండి కార్టికల్ రియాక్షన్ ఇన్ ఓవం. ఈ పాయింట్ గురించి చెప్పడం జరిగింది. సో జోనా పెలిసిడా బికమ్స్ ఇంపెరమబుల్, ప్రివెంట్ ద పాలిస్పర్మ్. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ పాలిస్పర్మ్. సో నెక్స్ట్ వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ మియోసిస్ అండి. సెకండరీ ఓసైట్ అరెస్టెడ్ ఎట్ మెటాఫేజ్ 2, స్పర్మ్ ఎంటర్ అయింది, దెర్ ఇస్ అ కంప్లీషన్ ఆఫ్ మియోసిస్ 2 and there is a formation of applied ovum, ooted and second polar body. So zygote formation and next male pronucleus and female pronucleus and fusion of pronucleus occurs. This is called syngamy and the diploid zygote is formed. 2n is equal to 46. ఓకే అండి, దీంతో ఫెర్టిలైజేషన్ అనేది కంప్లీట్ అయిందండి. సో కొంచెం ఫాస్ట్గా చెప్పాను కానీ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్. సో సెక్స్ ఆఫ్ ద బేబీ is decided at the time of fertilization. Human female has a XX chromosomes and human male has a XY chromosomes. సో ఇక్కడ ఫీమేల్ గ్యామెట్స్ వచ్చేసి ఓవా. ఆల్ ఓవా ఆర్ అప్లైడ్, n is equal to 23. సో ఈచ్ ఓవమ్ క్యారీస్ 22 autosomes plus X chromosome and therefore female produces only X bearing gametes. సో మేల్ గ్యామెట్స్ వచ్చేసి స్పర్మ్స్ అండి. Sperms are haploid, n is equal to 23. So two types of sperms are produced here. Okay, 22 autosomes plus XX chromosomes and 22 autosomes plus Y6 chromosomes. So 50-50% అండి. సో ఇక్కడ ఫీమేల్లో మాత్రం ఓన్లీ ఎక్స్ సెక్స్ క్రోమోజోమ్ అనేది ఉంటుంది, కానీ మేల్లో మాత్రం XY క్రోమోజోమ్స్ అనేటివి, సెక్స్ క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి. ఫెర్టిలైజేషన్ అవుట్కమ్ ఎలా ఉందో చూద్దామండి. X sperm plus X ovum as a result of XX zygote, female child. ఇక్కడ Y sperm plus X ovum, XY zygote, male child. ఓకే అండి. సో ఇక్కడ X అండ్ Y sperm డిసైడ్ చేస్తుందండి ఫీమేల్ చైల్డా మేల్ చైల్డా అని. కానీ ఓవం అంటే ఫీమేల్లో మాత్రం XX క్రోమోజోమ్స్ ఉంటాయి. అర్థమవుతుందా అండి? XX సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో మేల్లో మాత్రం XY ఉంటాయి. సో XY ఉండడం వల్ల మేల్ డిసైడ్ చేస్తుంది అన్నట్టు జెండర్ ఆఫ్ ద చైల్డ్. ఓకే అండి. సో సెక్స్ ఆఫ్ ద బేబీ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ స్పర్మ్ దట్ ఫెర్టిలైజెస్ ద ఓవం. టైప్ ఆఫ్ స్పర్మ్, ఎక్స్ స్పర్మ్, వై స్పర్మ్, దాన్ని బట్టే జెండర్ అనేది డిసైడ్ అవుతుంది. సో దేర్ ఫోర్ సైంటిఫికల్లీ సెక్స్ ఆఫ్ ద బేబీ ఇస్ డిటర్మైన్డ్ బై ద ఫాదర్, నాట్ ద మదర్. సెక్స్ ఆఫ్ ద బేబీ జెండర్ మేలా ఫీమేలా డిసైడ్ అయ్యేది ఫాదర్. ఓకే, మదర్ కాదండి. సో సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. సో మొదటిగా ఓవరీ, దెర్ ఇస్ ఓవులేషన్ జరుగుతుంది. సెకండరీ oocyte అనేది రిలీజ్ అవుతుంది. సో యాంపుల్ ఆఫ్ ఫొలోపియన్ ట్యూబుల్కు రీచ్ అవుతుంది. సో స్పర్మ్ అనేది కాంటాక్ట్ అవ్వడం ద్వారా ఫెర్టిలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ జైగోట్ ఫార్మేషన్, సో క్లీవేజ్ డివిజన్ జరగడం ద్వారా 2 సెల్ ఫామ్ అయినాయి. తర్వాత ఫర్దర్గా క్లీవేజ్ అవ్వడం ద్వారా 4 సెల్ అనేది ఫామ్ అయింది. సో 8 సెల్గా ఫామ్ అయింది. దీన్నే అంటాము మనం మొరుల్లా. ఎప్పుడైతే మొరుల్లా అనేది యుట్రస్కి రీచ్ అవుతుందో దాన్ని బ్లాస్టోసిస్ట్ అని అంటాము. సో వాట్ ఈస్ ఇంప్లాంటేషన్? ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇంప్లాంటేషన్ ఈజ్ అ ప్రాసెస్ by which blastocyst attaches and embedded in the uterine endometrium is called implantation. సో ఇది ఇంప్లాంటేషన్ అంటే. సో ఇది డయాగ్రమాటిక్గా అండి, రఫ్గా నేను చూపెట్టడం జరిగింది. సో ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్, ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఇది. సో మనము థియరిటిక్ పార్ట్ చూద్దామండి. ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. The fertilization occurs when sperm and secondary oocyte reach simultaneously. సైమెంటేనియస్లీగా రీచ్ అవుతూనే ఫెర్టిలైజేషన్ అనేది అక్కడ అవుతుంది. సో దట్ ఈస్ వై ఎవ్రీ కాపులేషన్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ద ఫెర్టిలైజేషన్. ఓకే, ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అనేది మేజర్ స్టేజెస్ ఉంటాయండి. ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ క్లీవేజ్, బ్లాస్టులేషన్,
ఇంప్లాంటేషన్, గ్యాస్ట్రులేషన్ అండ్ ఆర్గానోజెనసిస్. సో సీక్వెన్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ చూద్దాము. జైగోట్ 2 సెల్ స్టేజ్ ఉంటుంది. ఇంతకుముందు నేను డయాగ్రామ్ లో చూపెట్టాను. 4 సెల్ స్టేజ్ ఉంటుంది, 8 సెల్ స్టేజ్ ఉంటుంది. సో మొరుల్లా అనేది 8 to 16 cells నే మొరుల్లా అన్నాము. తర్వాత యూట్రస్కి వెళ్ళినప్పుడు యూట్రస్కి వెళ్తుంది అన్నట్టు. అప్పుడు మనం బ్లాస్టోసిస్ట్ అన్నాము. ఇంప్లాంటేషన్ అంటే ఏంటో కూడా చూసాము. తర్వాత గ్యాస్ట్రుల్లా. ఓకే. సో మళ్ళీ క్లీవేజ్ అంటే ద ర్యాపిడ్ మైటోటిక్ డివిజన్ ఆఫ్ ద జైగాట్. సో నో ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ఎ ఎంబ్రియో, నో సైటోప్లాజం యాడెడ్. సైటోప్లాజం అనేది యాడ్ కాదండి. అండ్ దెర్ ఇస్ ఎ న్యూక్లియో సైటోప్లాస్మిక్ రేషియో ఇంక్రీజ్. న్యూక్లియో సైటోప్లాస్మిక్ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఇస్ షార్ట్, హై ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది ఉంటుందండి. సెల్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద సెల్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద క్లీవేజ్ ఇస్ కాల్డ్ బ్లాస్టోమియర్స్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. సెల్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద క్లీవేజ్ ఆర్ కాల్డ్ బ్లాస్టోమియర్స్. ఓకే అండి. సో క్లీవేజ్ అంటే ద ర్యాపిడ్ మైటోటిక్ డివిజన్ ఆఫ్ జైగోట్. సో నో సైటోప్లాజం ఇస్ యాడెడ్ ఇయర్. ఓకే. బ్లాస్టోమియర్స్ అంటాము. సెల్స్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద క్లీవేజ్ ఇస్ కాల్డ్ బ్లాస్టోమియర్స్. సో మొరుల్లా the solid mass of 8 to 16 blastomeres. The cell size reduces. The cells are squeezed. దగ్గరకు వస్తాయి అన్నట్టు, స్క్వీజ్డ్. మొరులా మూవ్స్ ఫ్రమ్ ఫొలోపియన్ ట్యూబుల్ టు యూటరస్. సో ద ఫొలోపియన్ ట్యూబుల్ నుంచి యూటరస్ కు వస్తుంది అన్నట్టు మొరుల్లా. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాస్టోసిస్ట్. మొరుల్లా ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బ్లాస్టోసిస్ట్ ఇన్ ద యూటరస్. మనం చదివామండి ఇది. సో బ్లాస్టోసిస్ట్ యాజ్ ఎ ట్రోపోబ్లాస్ట్ అండ్ ఇన్నర్ సెల్ మాస్. సో ట్రోపోబ్లాస్ట్ అనేది ప్లసెంటాగా ఫామ్ అవుతుంది. ఇన్నర్ సెల్ మాస్ వచ్చేసి ఎంబ్రియోగా చేంజ్ అవుతుందండి. సో జోనా పెల్సుడా ప్రజెంట్ ఇనిషియల్లీ ప్రివెంట్స్ ఇంప్లాంటేషన్ ఎట్ రాంగ్ సైట్, ప్రివెంట్స్ పాలిస్పర్మీ. సో జోనా పెల్సుడా అనేది మనకు అప్పుడు ఇంతకుముందు చదివామండి దీన్ని డీటెయిల్గా. జోనా పెల్సుడా అనేది ఇది హార్డ్ అవుతుందని, సో ఇట్ ప్రివెంట్స్ ద పాలిస్పర్మ్ అని చదివామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంటేషన్. సో గ్రోయింగ్ బ్లాస్టోసిస్ట్ బ్రేక్స్ జోనా పెల్సుడా. ఇక్కడ డ్యూరింగ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ద బ్లాస్టోసిస్ట్ గ్రో ఇన్ సైజ్. బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పాన్షన్ జోనా పెల్సుడా అనేది బికమ్ వెరీ థిన్ అండ్ రప్చర్స్ అండ్ బ్రేక్ అవుతుంది అన్నట్టు. జోనా పెల్సుడా అనేది బ్రేక్ అవుతుంది. ఈ బ్లాస్టోసిస్ట్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల జోనా పెల్సుడా థిన్ అయి బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో ఇంప్లాంటేషన్ అకర్ ఇన్ యూటరైన్ వాల్ అకర్స్ అరౌండ్ 6 to 7 days after fertilization. ఓకే. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఇంప్లాంటేషన్ అవుట్ సైడ్ ద యూటరస్. అవుట్ సైడ్ ద యూటరస్ జరిగితే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇంప్లాంటేషన్ అవుట్ సైడ్ ద యూటరస్ యూజువల్గా ఫొలోపియన్ ట్యూబుల్లో జరుగుతుందండి. ఇంప్లాంటేషన్ అనేది ఫొలోపియన్ ట్యూబుల్లో జరిగి యూటరస్కు వెళ్ళదు. సో ఇది చాలా డేంజర్ అండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా డేంజర్. సో నెక్స్ట్ ట్విన్స్ చూద్దాము. బ్లాస్టోసిస్ డివైడ్స్ ఇంటూ 2 మోనోజైగోటిక్ ట్విన్స్ అండ్ డైజైగోటిక్ ట్విన్స్. మోనోజైగోటిక్ ట్విన్స్ అంటే ఏంటండి? ద బ్లాస్టోసిస్ట్ డివైడెడ్ ఇంటూ 2. ఈ బ్లాస్టోసిస్ట్ అనేది రెండుగా డివైడ్ అవుతుంది. దీన్నే అంటాం మోనోజైగోటిక్ ట్విన్స్. సో 2 ఓవా ఫెర్టిలైజ్డ్ బై 2 స్పామ్స్, దీన్నే అంటాము డైజైగోటిక్ ట్విన్స్. 2 ఓవా ఫెర్టిలైజ్డ్ బై 2 స్పామ్స్, సో దీన్నే అంటాము డైజైగోటిక్ ట్విన్స్. సో గ్యాస్ట్రులేషన్. ఇన్నర్ సెల్ మాస్ ఫార్మ్స్ 3 జెర్మ్ లేయర్స్. సో ఇప్పుడు ఇన్నర్ సెల్ మాస్ అనుకున్నాం కదండి. ఇక్కడ ఇన్నర్ సెల్ మాస్ ఫార్మ్స్ ద ఎంబ్రియో. ఓకే. Inner cell mass forms 3 germ layers: ectoderm, mesoderm, and endoderm. During gastrulation, the blastocyst reorganizes into gastrula. Okay, and during gastrulation, the blastocyst reorganized into gastrula.
సో ఇన్నర్ సెల్ మాస్ ఫార్మ్స్ త్రీ లేయర్స్ ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియో డెవలప్మెంట్ అండి. సో ఇంప్లాంటేషన్. ఇంప్లాంటేషన్ ఇంతకుముందు చదివాము. ఇంప్లాంటేషన్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో దెర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ కొరియానిక్ విల్లే ఆఫ్టర్ ఇంప్లాంటేషన్. కొరియానిక్ విల్లే అనేది ఫామ్ అవుతుంది. సో కొరియాన్ అనేది ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రేన్. సో అవుట్ గ్రోత్ ఆఫ్ కొరియాన్ ఈస్ కాల్డ్ కొరియానిక్ విల్లే. ఈ కొరియాన్ నుంచి అవుట్ గ్రోత్ అనేది ఉంటుంది. అవుట్ గ్రోత్నే అంటాము కొరియానిక్ విల్లే. సో ద ఫార్మేషన్ ఆఫ్ కొరియానిక్ విల్లే ఆఫ్టర్ ఇంప్లాంటేషన్. సో ఇంటరాక్షన్ ఆఫ్ కొరియానిక్ విల్లే విత్ యుటరన్ టిష్యూ. యుటరన్ టిష్యూతోనే ఇంటరాక్షన్ జరుగుతుంది. ఆ ఇంటరాక్షన్ వల్ల ప్లసెంటా అనేది ఫామ్ అవుతుంది. ఓకే అండి. ఈ ప్లసెంటల్ ఫంక్షన్ వచ్చేసి supply of oxygen and nutrients to the embryo, the removal of carbon dioxide and waste products, and connection via umbilical cord. సో ఇది మనం డయాగ్రమాటిక్గా చూద్దామండి నెక్స్ట్ స్లైడ్లో. సో హార్మోనల్ రోల్ ఆఫ్ ప్లసెంటా. ఇట్ ప్రొడక్షన్ ఆఫ్ హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రాపిక్ హార్మోన్, హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజెన్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్ట్రాన్. సో రిలాక్సింగ్ సెక్రేషన్ బై ద ఓవరీ ఇన్ లేటర్ ప్రెగ్నెన్సీ. లేటర్ ప్రెగ్నెన్సీలో రిలాక్సిన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుంది. సో హార్మోనల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. దర్ ఇస్ ఇంక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టాన్, కార్టిజోల్, ప్రొలాక్టిన్. ఓకే అండి. విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ద ఫీటల్ గ్రోత్ అండ్ మెటర్నల్ అడాప్టేషన్. ఫీటల్ గ్రోత్కు ఉపయోగపడుతుంది అండ్ మెటర్నల్ అడాప్టేషన్ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి జెర్మ్ లేయర్ అండ్ స్టెమ్ సెల్స్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్నర్ సెల్ మాస్ ఇంటూ ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్. సో మీసోడర్మ్ ఫార్మేషన్ అండ్ రోల్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఇన్ ద టిష్యూ డెవలప్మెంట్. సో ఈ స్టెమ్ సెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ రీసెంట్గా స్టెమ్ బ్యాంక్స్ అనేటివి ఏర్పడుతున్నాయి. బోత్ స్టెమ్ సెల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద రిజనరేషన్ ఆఫ్ డ్యామేజ్డ్ టిష్యూ అండ్ ఆర్గాన్స్. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ డిజీజ్. ఓకే, స్టెమ్ సెల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ డిజీజ్. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ డెవలప్మెంట్ మైల్ స్టోన్. హార్ట్ ఫార్మేషన్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ మంత్. సో హార్ట్ అనేది ఫామ్ అవుతుందండి బై ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ మంత్. సో లింబ్ అండ్ డిజిటల్ డెవలప్మెంట్ బై ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ మంత్. సో లింబ్ అండ్ డిజిట్ డెవలప్మెంట్ అనేది సెకండ్ మంత్లో ఫామ్ అవుతుందండి, డెవలప్ అవుతుంది. సో మేజర్ ఆర్గన్ ఫార్మేషన్ బై 12 వీక్స్. సో ఫస్ట్ ట్రైమెస్టార్. ఒక 12 వీక్స్ అంటే ఫస్ట్ ట్రైమెస్టార్. సో మేజర్ ఆర్గన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో 1 to 3 ఫస్ట్ ట్రైమెస్టార్. సో 1 to 3 అంటే ఫస్ట్ మంత్ టు థర్డ్ మంత్ అనేది ఫస్ట్ ట్రైమెస్టార్ అండి. సో మేజర్ ఆర్గన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో సో ద ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఫీటస్ అకరింగ్ డ్యూరింగ్ ద 5th మంత్. ఓకే, ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఫీటస్ అనేది ఎప్పుడు జరుగుతుందండి? డ్యూరింగ్ ద 5th మంత్, అంటే సెకండ్ ట్రైమిస్టార్. ఓకే అండి, సెకండ్ ట్రైమిస్టార్. సో అపియరెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ సపరేషన్ ఆఫ్ ఐలిడ్స్ బై మిడ్ ప్రెగ్నెన్సీ. మిడ్ ప్రెగ్నెన్సీ అన్న సెకండ్ ట్రైమిస్టార్కి వస్తుంది, ఎందుకంటే 4 to 6. 4 to 6 ఈజ్ ఎ సెకండ్ ట్రైమిస్టార్. సో సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ద ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఫీటస్ occurring during 5th month of pregnancy. Okay, 5th month of pregnancy. So appearance of air and suppression of eyelids also by mid pregnancy. So full fetal development అనేది at the end of the 9th month జరుగుతుందండి. ఓకే, ఫుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫీటల్ బై ద ఎండ్ ఆఫ్ 9 months. ఒకసారి డయాగ్రామ్ చూద్దామండి. ద హ్యూమన్ ఫీటస్ విత్ యూటరస్. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ప్లసెంటల్ విల్లే. దిస్ ఇస్ క్యావిటీ ఆఫ్ యూటరస్. యోక్ సాక్, ఇది ఎంబ్రియో. సో అంబిలికల్ కార్డ్ ఉంటుందండి, సో విత్ ఇట్ వెజిల్స్. ఓకే, ఇది అండి డయాగ్రామాటిక్ పిక్చర్. సో అంబిలికల్ కార్డ్ అనేది ఇట్ కనెక్ట్స్ ద ఎంబ్రియో టు ద ప్లసెంటా. ఓకే, ఇట్ కనెక్ట్స్ ద ఎంబ్రియో టు ద ప్లసెంటా. దాన్ని మనం అంబిలికల్ కార్డ్ అని అంటాం. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ అంబిలికల్ కార్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ప్లసెంటల్ విల్లే. ఓకే అండి, ప్లసెంటా ఈజ్ మేడప్ ఆఫ్ ఫీటల్ పార్ట్ అండ్ మెటర్నల్ పార్ట్.
సో ఫీటల్ పార్ట్లో కొరియాన్ విత్ ప్లసెంటల్ విల్లే, ప్లసెంటల్ విల్లే అనేది ఉంటుందండి. సో మెటర్నల్ పార్ట్లో ఎండోమెట్రియంతో ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డెసిడియా బెసాలిస్ అని అంటాం. ఓకే అండి. సో ఇక్కడ అమ్నియాన్ అనేది అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది సెక్రెట్ చేస్తుందండి. సో ఇక్కడ ఇవ్వలేదు కానీ నేను చెప్తున్నాను. సో ఫీటస్ ఈ చుట్టూ ఉంటుంది అన్నట్టు ఇది అమ్నియాటిక్ ఫ్లూయిడ్. సో ఇట్ యాక్ట్ యాజ్ ఎ షాక్ అబ్జార్బర్. సో ఇట్ ఆల్సో ప్రివెంట్స్ ద అడిషన్ ఆఫ్ ఫీటస్ విత్ సరౌండింగ్ టిష్యూస్. సో సరౌండింగ్ టిష్యూస్ అంటుకోకుండా చూస్తుంది అన్నట్టు. ఓకే అండి. ఇట్ ప్రొటెక్ట్స్ ద ఫీటస్ ఫ్రమ్ డిహైడ్రేషన్ నుంచి కూడా కాపాడుతుంది అమ్నియాటిక్ ఫ్లూయిడ్. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ సెక్రెటెడ్ బై అమ్నియాన్. అమ్నియాన్ అనేది ఏంటండి? ఇట్ ఈస్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్. ఓకే. సో సి దిస్ ఇస్ యోక్ సాక్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్. సో ఇట్ ప్రొవైడ్స్ ద నరిష్మెంట్ టు ద ఎంబ్రియో. ఇట్ ఈస్ ద ఫస్ట్ సైట్ ఆఫ్ ద బ్లడ్ సెల్ ఫార్మేషన్. ఓకే అండి. ఇది డయాగ్రామాటిక్ గా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్యాచురేషన్ అండ్ లాక్టేషన్ అండి. సో ప్యాచురేషన్ అంటే చైల్డ్ బర్త్. మొదటగా జెస్టేషన్ పీరియడ్ అంటే ఏంటో చూద్దాం. ఎవరేజ్ హ్యూమన్ ప్రెగ్నెన్సీ లాస్ట్ అబౌట్ 9 months. ఈ 9 months పీరియడ్ నే జెస్టేషన్ పీరియడ్ అని అంటారు. సో ఎక్స్పల్షన్ ఆఫ్ ఫీటస్. The vigorous uterine contraction at the end of the pregnancy lead to the delivery. This is known as a paturation. సో న్యూరోఎండోక్రైన్ మెకానిజం ఉంటుందండి. సో సిగ్నల్స్ ఫ్రమ్ ద ఫుల్ డెవలప్డ్ ఫీటస్ అండ్ ప్లాసెంటా ట్రిగర్ ద మైల్డ్ యూటరైన్ కాంట్రాక్షన్. ఒక ట్రిగర్ చేస్తుంది అన్నట్టు ఇది. సిగ్నల్స్ ఫ్రమ్ ద ఫుల్ డెవలప్డ్ ఫీటస్ అండ్ ప్లాసెంటా ట్రిగర్ ద మైల్డ్ యూటరైన్ కాంట్రాక్షన్. సో మైల్డ్ యూటరైన్ కాంట్రాక్షన్ మనం అంటాము ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్. సో ఈ ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అనేది కాజెస్ ద రిలీజ్ ఆఫ్ ఆక్సిటోసిన్ ఫ్రమ్ ద మెటర్నల్ పిట్యూటరీ. సో ఈ ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ వల్ల హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్ అనేది మెటర్నల్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతుంది. సో లీడింగ్ టు ద స్ట్రాంగ్ యూటరైన్ కాంట్రాక్షన్. యూటరైన్ అనేది ఇంకా స్ట్రాంగ్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే యాజ్ కాంట్రాక్షన్ ఇంటెన్సిఫై మోర్ ఆక్సిటోసిన్ ఈజ్ రిలీజ్డ్. కాంట్రాక్షన్ ఇంటెన్సిఫై అయిన కొద్దీ ఇంకా ఎక్కువ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. యాజ్ అ రిజల్ట్ స్ట్రాంగ్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఎవెన్చువల్లీ ఎక్స్పల్షన్ ఆఫ్ ద బేబీ. సో బేబీ ఎక్స్పల్షన్ జరుగుతుంది అన్నట్టు. సో కాంట్రాక్షన్ ఇంటెన్సిఫై అయిన కొద్దీ ఆక్సిటోసిన్ అనేది ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ కాంట్రాక్షన్ ఉంటుంది. సో ఈ విధంగా ఎవెన్చువల్లీ ఎక్స్పల్షన్ ఆఫ్ ద బేబీ అనేది జరుగుతుంది. సో డెలివరీ ఆఫ్ ద ప్లసెంటా. ఆఫ్టర్ బేబీ ఈస్ బోర్న్, ప్లసెంటా ఈస్ ఆల్సో ఎక్స్పర్డ్. సో బేబీ ఈస్ బోర్న్, ద ప్లసెంటా ఈస్ ఆల్సో ఎక్స్పర్డ్. నెక్స్ట్ వచ్చేసి లాక్టేషన్. The mammary gland differentiation. During pregnancy, the mammary gland develop and prepare milk production. సో కొలెస్ట్రామ్ ప్రొడక్షన్ అనేది ఉంటుందండి. ద ఇనిషియల్ మిల్క్ ప్రొడ్యూస్ కొలెస్ట్రామ్. ఇనిషియల్ మిల్క్ ఏదైతే ఉందో కొలెస్ట్రామ్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ కొలెస్ట్రామ్. ఈ కొలెస్ట్రామ్లో రిచ్ ఇన్ యాంటీబాడీస్ దట్ హెల్ప్ బిల్డ్ ద న్యూ బర్న్ బేబీ ఇమ్యూనిటీ. ఓకే. న్యూ బర్న్స్ ఉంటారు కదండి, ఆ ఇమ్యూనిటీ అనేది పెంపొందిస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. సో ద ఇనిషియల్ మిల్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఇనిషియల్ మిల్క్ని ఏమన్నామండి? కొలెస్ట్రామ్ విచ్ ఇస్ రిచ్ ఇన్ యాంటీబాడీస్. సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఫీడింగ్ బెనిఫిట్స్. ఎర్లీ బెస్ట్ ఫీడింగ్ ఈజ్ రికమెండెడ్ ఫర్ న్యూ బర్న్ హెల్త్ అండ్ గ్రోత్. సో ఎర్లీ బెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ న్యూ బర్న్ హెల్త్ అండ్ గ్రోత్. సో ఆన్ గోయింగ్ లాక్టేషన్. సో మిల్క్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ బెస్ట్ ఫీడింగ్ ఈజ్ మెయింటైన్. మిల్క్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది యాజ్ లాంగ్ యాజ్ బెస్ట్ ఫీడింగ్ ఈజ్ మెయింటైన్డ్. ఓకే అండి. దీంతోనే హ్యూమన్ రిప్రొడక్షన్ అనేది చాప్టర్ కంప్లీట్ అయిందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.